నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే అండి. డిప్యూటీ స్పీకర్ వర్సెస్ డిప్యూటీ సీఎం ఇష్యూ నడుస్తూనే ఉంది సార్. భీమవరం డిఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్ కొన్ని ఆరోపణలు చేశారు. తన వరకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఆయన జోదాన్ని పేకాటను ప్రోత్సహిస్తూ ఉన్నారు అంటూ ఆయన కంప్లైంట్ చేస్తే డిఎస్పీ జయసూర్యను సపోర్ట్ చేస్తూ ఆయనకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, ఆయన మంచివాడే, పవన్ కళ్యాణ్కే ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు అని చెప్పి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కామెంట్ చేశారు కదా సార్. దీనిపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద రఘురామకృష్ణరాజు కూడా స్పందించారు. జన సైనికులు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద కాపు నాయకులు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా స్పందించారు. ఒకసారి ముందుగా RRR ఈ ఇష్యూ మీద క్లారిటీ ఇస్తూ ఏం మాట్లాడారు బయట ప్లే చేయండి. RRR కళ్యాణ్ గారు ఆయనకి ఎవరో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన చెప్తారు. ఆయన చేసింది 100% ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత గల మంత్రిగా ఆయన చేసింది 100% కరెక్ట్. నా ఏరియాలో పనిచేస్తున్న వ్యక్తి, అతని గురించి నాకు తెలిసింది నేను చెప్పడం అనేది అది నా బాధ్యత. ఐ విల్ బి రాంగ్ టుమారో. Or the information what Pawan Kalyan garu got might be wrong. Might be right or might be wrong. నేను చెప్పింది might be right or might be wrong. వాళ్ళ విచారణలో తెలుస్తుంది. దానికి ఎంత భారీగా ఏదో డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అని ఏదో డిప్యూటీ కామన్ గా ఉందని, ఆయన పోస్ట్ చాలా పెద్దది. నేను డిప్యూటీ అని ఉన్నంత మాత్రాన ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు. కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు, ఒక పార్టీ అధినేత. సో నేను కొంతమంది నేను ఏదో కాంట్రడిక్టింగ్ గా మాట్లాడారనుకుంటున్నాను. లేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని నేను పూర్తిగా సమర్థించా. సో నా ఏరియాలో మా ఎమ్మెల్యే గారికి మాకు తెలియంది, పవన్ కళ్యాణ్ గారికి ఎవరో వెళ్ళి చెప్పారు, తప్పులేదు, ఎంక్వైరీ చేయమన్నారు. సో ఆయన ఎంక్వైరీ చేయమన్న దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. నాకు తెలిసిన విషయం, బాధ్యత గల ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా కాదు, వాళ్ళు డిప్యూటీ స్పీకర్ అన్నారు, ఆయన డిప్యూటీ సీఎంగా అడిగారు. నేను డిప్యూటీ స్పీకర్గా చెప్పలా, నా ప్రాంతంలో పనిచేస్తున్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నాకు తెలిసిన విషయాన్ని నేను క్లారిఫై చేశాను. ఇందులో నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాన్నే, అది ఎన్నోసార్లు చెప్పాను, ఆయనకి చెప్తాను, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అపార్థం చేసుకున్నట్టున్నారు. సో నేను ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ నా మనసులో ఉన్నది నేను చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ డిఎస్పీ జయసూర్య మీద చేసిన ఆరోపణల మీద RRR స్పందన మీద జన సైనికులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా RRR ని ట్రోల్ చేసిన పరిస్థితి సార్. దానికి అంటే డ్యామేజ్ కంట్రోల్ గా రఘురామకృష్ణరాజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీని మీద జనసేన నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా స్పందించారు. ఒకసారి సుబ్బారాయుడు బయట. ఇప్పుడు ఆయనకి ఏదన్నా ఆలోచన ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభుత్వ పరంగా ఒక ఆదేశాలు జారీ చేసినప్పుడు ఏదన్నా పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, తప్పులేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా నాకున్నటువంటి సమాచారం ఇది, నాకున్నటువంటి విషయం ఇది, కనుక అదేమన్నా ఒకసారి ఎంక్వైరీలో చేసినప్పుడు కొద్ది సరిగ్గా జరుగుతుందా లేదన్నది చూసి కొంత ఇది చేస్తే ఉంటుందని పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి చెప్పొచ్చు, తప్పులేదు. అలా కాకుండా ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే వాటిలోనూ స్పందించడం అన్నది సరైన విధానం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ చేసి ఆదేశించినప్పుడు అబ్బాయి ఆ వ్యక్తి మంచోడు అని చెప్పడం అంటే అక్కడ సందర్భానుసారంగా కరెక్ట్ కాదు. నివేదిక వచ్చేది వరకు మీరు వెయిట్ చేయాలి కనీసం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి తప్ప ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మీద అంత రొటీన్గా మాట్లాడటం అన్నది మరి కరెక్ట్గా ఏదైతే రఘురామకృష్ణరాజు గారి స్థాయికి కరెక్ట్ కాదని సందర్భంగా తెలియపరుస్తారు. ఉన్నప్పుడు ఆయనకి ఏదన్నా ఆలోచన ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభుత్వ పరంగా ఒక ఆదేశాలు జారీ చేసినప్పుడు. నాగేశ్వర్ గారు, నిన్న ఈ విశ్లేషణలో ఇదే పాయింట్ మీరు రైజ్ చేశారు. ఓపెన్ గా చెప్పడం కాదు, చెప్పాల్సి ఉంటే వాళ్ళ మధ్య సఖ్యత ఉంది కాబట్టి, కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ విషయం ఏదో పవన్ కళ్యాణ్కే చెప్పొచ్చు కదా అని చెప్పి.
అదే విషయాన్ని సుబ్బారాయుడు ఇప్పుడు రేస్ చేస్తున్న పరిస్థితి ఏంటి సార్? ఈ వివాదం ఎంతవరకు వెళ్లే అవకాశం ఉందంటారు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు చాలా స్పష్టంగా ఎక్నాలెడ్జ్ చేసింది అంటే జనసేన కార్యకర్తలను అపార్థం చేసుకున్నారు అని. అంటే జనసేన వర్సెస్ రఘురామ, జనసేన వర్సెస్ టీడీపీగా ఈ ఇష్యూ మారింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. దాంతోపాటు కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టంగా చెప్తున్నారు రఘురామకృష్ణ స్థాయికి తగదు అన్నాడు. అంతకన్నా పెద్ద పదం ఏముంటుంది? స్థాయికి తగదు అన్నాడు. అంటే చాలా క్లియర్గా ఇది రెండు పార్టీలుగా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురామ, జనసేన వర్సెస్ రఘురామకృష్ణరాజుగా మారింది. సో రఘురామకృష్ణరాజు టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, అఫ్కోర్స్ పార్టీగా స్పందించలేదు. అందువల్ల మనం దీన్ని జనసేన వర్సెస్ టీడీపీ అని పూర్తిగా చెప్పలేము. కానీ పార్టీల మధ్య ఘర్షణ లేకపోయినా వ్యక్తుల మధ్య ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. ఇది కొత్త కాదు కదా. మీకు అంతకుముందు బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి వచ్చింది. అది కూడా మనం తెలుగుదేశం వర్సెస్ చిరంజీవి అని అనడలేదు, తెలుగుదేశం వర్సెస్ జనసేన అని అనడం లేదు. కానీ తెలుగుదేశంలో ప్రముఖుడు రఘురామకృష్ణరాజు, జనసేనలో ప్రముఖుడు కొత్తపల్లి సుబ్బారాయుడు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత, తెలుగుదేశంలో ప్రముఖుడు బాలకృష్ణ, మెగా కుటుంబ పెద్ద చిరంజీవి. పార్టీల మధ్య వివాదం కాకపోయినా వ్యక్తుల మధ్య వివాదం కూడా అదేమీ శోభనివ్వదు కదా. సో బాలకృష్ణ వ్యాఖ్యానించిన తీరు, చిరంజీవి దానికి చాలా సూటిగా విదేశాల నుంచి కూడా స్పందించిన తీరు, దానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా ఆ క్రైసిస్ను టైడ్ ఓవర్ చేశారు. ఎక్కడ దాన్ని పొడిగించకుండా జాగ్రత్త పడ్డారు. పవన్ కళ్యాణ్ సంయమనం పాటించారు, చిరంజీవి సంయమనం పాటించారు. మొత్తం ఏంటంటే చంద్రబాబు నాయుడు బాలకృష్ణను ఇక తర్వాత కంటిన్యూ చేయకుండా ఆపగలిగాడు. అది అయిపోయింది అనుకున్న తర్వాత ఇది మళ్ళీ మొదలైంది. అంతకుముందు అసలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుగా ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక రెండవ ఉప ముఖ్యమంత్రి ప్రసక్తే లేదు, ప్రశ్నే రాదు. ఇది నేను చెప్పడం కాదు, మీకు బుచ్చయ్య చౌదరి చెప్పాడు. ఇది ఆ అవగాహన ప్రకారం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, మరో ఉప ముఖ్యమంత్రి అనే ప్రసక్తి లేదని. కానీ తెలుగుదేశం మంత్రులు ఓపెన్గానే లోకేష్ ఉప ముఖ్యమంత్రిని, ఈవెన్ చంద్రబాబు లోకేష్ల సమక్షంలో కూడా మీకు ముఖ్యమంత్రి కూడా లోకేష్ అని ఇలా మాట్లాడారు. అది కూడా జన సైనికుల్ని నొప్పించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించడానికి ఇది దోహదం చేస్తుందని. తెలుగుదేశం వారు లోకేష్ స్థాయిని పెంచడానికి తపన పడచ్చేమో, కానీ ఆ పరిణామం అనివార్యంగా పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇప్పుడు 1 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నుంచి 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తగ్గుతుంది. అందుకే తెలంగాణలో బట్టి విక్రమార్క ఒక్కరే డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ సీఎం, కర్ణాటకలో మీకు డికే శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎం. ఇప్పుడు జగన్ క్యాబినెట్లో 5 డిప్యూటీ సీఎం ఉన్నాడు, 5. ఎందుకంటే ఆ ప్రాధాన్యత తగ్గించారు కూడా. కానీ మంత్రులు బహిరంగంగానే చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా లోకేష్ను పెంచడం అనే క్రమం లో భాగంగా పవన్ కళ్యాణ్కు తగ్గిస్తున్నట్లు అనిపిస్తుందని తెలిసి కూడా వ్యాఖ్యానించారు. అది కూడా అప్పుడు తెలుగుదేశం జనసేన మధ్య వివాదమైంది. 3. 4వది హోంమంత్రి పైన పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అనేది క్వశ్చన్. సో క్షేత్రస్థాయిలో ఆల్రెడీ చాలా చోట్ల ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల వరకు వచ్చేటప్పటికి ఇంకా ఇది ఇష్యూస్గా మారుతూ ఉండే ప్రమాదం ఉంది. సో ఇందులో మరి ఈ పరిణామాలు దేనికి సంకేతం? వీళ్ళెవరూ మామూలు వ్యక్తులు కారు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకరు, వైసీపీ వ్యతిరేక పోరాటానికి తెలుగుదేశం అనుకూల మీడియాలో ఒక సింబల్గా ప్రజెంట్ చేయబడినటువంటి నాయకుడు. సో రఘురామకృష్ణరాజు జగన్ బాధితుడు, ప్రత్యక్ష బాధితుడు. రఘురామకృష్ణరాజుకు మరి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నది నేను నిన్ననే చెప్పాను, మీరు అన్నట్లు. నేను ఫస్ట్ రియాక్షన్ అది పవన్ కళ్యాణ్తో నేరుగా మాట్లాడవచ్చు కదా, దాన్ని బహిరంగంగా వ్యాఖ్యానించిన అవసరం లేదు అని. అందులో డిప్యూటీ స్పీకర్ చీఫ్ మినిస్టర్ ఇది ఎగ్జిక్యూటివ్, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు. అది ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తికి ఆదేశించేటువంటి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ అది హోంమంత్రి పరిధిలోకి రావచ్చు,
పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఎలా ఆదేశించాడనే సాంకేతిక పరమైన అంశం ఉండవచ్చు. నేను అది కూడా చెప్పాను. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ ఓన్లీ ఏ పొలిటికల్ పోస్ట్, ఈజ్ లైక్ ఎనదర్ మినిస్టర్ మాత్రమే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్కు ప్రత్యేకమైన కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఉండదు. ఆ టెక్నికల్ అంశం ఎలా ఉన్నా పొలిటికల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్ కూటమిలో నెంబర్ 2. అందువల్ల ఆ పొలిటికల్ హోదా ఉంది కనుక, అది కూడా ఒక చిన్న విషయం కనుక నేరుగా ఎస్పీకి ఆదేశించమనడం పెద్ద ప్రోటోకాల్ ఉల్లంఘన అయితే కాదు. అఫ్కోర్స్ హోంమంత్రి చెప్పి ఉంటే బాగుండేది, కానీ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎ వయలేషన్ ఆఫ్ ప్రోటోకాల్. డీజీపీకి చెప్పినా ఎస్పీకి చెప్పినా అదేం ప్రోటోకాల్ వయలేషన్ కిందికి వస్తుందని అనుకోను. అందువల్ల అలాంటప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎందుకు ఎంటర్ కావాలి? నేను డిప్యూటీ స్పీకర్గా ఎంటర్ కాలేదు, ఎమ్మెల్యేగా ఎంటర్ అయ్యాను అన్నారు. ఎమ్మెల్యేగా కూడా ఎంటర్ అయినా మీ కూటమి ఉప ముఖ్యమంత్రి ఆదేశించినప్పుడు దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ను బహిరంగంగా చెప్పడం ద్వారా ఏ సంకేతం పోతుంది మీకు? అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తప్పని, ఆయన అవగాహన తప్పని పోతుంది. మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చిన ఆదేశాలని సీరియస్గా అధికారులు తీసుకుంటారా అనే ప్రశ్న ఎదురవుతుంది. కూటమిలోనే ఒక నాయకుడు డిఎస్పీని వ్యతిరేకిస్తే ఒక నాయకుడు సమర్థిస్తున్నాడు, ఒక డిఎస్పీ విషయంలో ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారనే భావన వస్తుంది. దీన్ని అవాయిడ్ చేసి ఉండాలి కదా రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు ఏమీ అమాయకుడు కాదు. బహుశా ఆయన కాన్షియస్గానే డెలిబరేట్గానే దీన్ని బహిరంగంగా చెప్పి ఉంటాడు. చెప్పకుండా ఏదో పొరపాటున నోరు జారే వ్యక్తి కాదు. గంటలు మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడిగా మనం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా చాకచక్యంగా, చాలా డిప్లొమాటిక్గా, చాలా ఆచితూచి కూడా మాట్లాడేవాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మా పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అంటూ టీవీలో మాట్లాడక చూసాం మనం. అందువల్ల రఘురామకృష్ణరాజు కాన్షియస్గానే రియాక్ట్ అయి ఉంటాడు. సో ఆ రియాక్షన్ డెఫినెట్గా ఇప్పటి వరకు మరి చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉన్నాడు, అది జనసేన వాళ్ళు నొచ్చుకున్నారని చెప్పి రఘురామకృష్ణరాజే చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు స్థాయికి తగదని జనసేన నాయకులు బహిరంగంగానే చెప్తున్నారు. సో ఇది అనవసరమైన వివాదాలకు ఇది కొని తెచ్చుకోవడం కాకపోతే ఏంటి? సో మీకు కూటమిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య బ్రహ్మాండమైన సఖ్యత ఉన్న సమయంలో ఈ గోల ఏంటి అనేది సమస్య కదా. ఇది కూటమిలో ఒక్కొక్కటి పేరుకుపోయి ప్రజల పర్సెప్షన్లో మార్పు వస్తుంది, కార్యకర్తల పర్సెప్షన్లో మార్పు వస్తుంది. ఫైనల్గా ఇది కూటమి ఐక్యతకు ఎక్కడో చోట ఇబ్బందిగా మారుతుంది కదా. ఇక తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని చిన్ని అలాగే ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాస్ మధ్య వివాదం నడుస్తోంది సార్. ఈ వివాదం మీద చంద్రబాబు నాయుడు కూడా దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారట సార్. వచ్చి వాళ్ళ సంగతి తేలుస్తాను, క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించను అని చెప్పి పల్లాతో మాట్లాడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అసలు వివాదం ఏంటంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం కేశినేని చిన్ని కొలికిపూడి శ్రీనివాస్ని 5 కోట్ల రూపాయలు అడిగారు అనేది కొలికిపూడి వివాదం కాదు. చూశాను, పూర్తి 1 hour ఇంటర్వ్యూ చూశాను. అది వివాదం కాదు. ఆ వివాదం వచ్చిన తర్వాత దాన్ని కొలికిపూడి చెప్పాడు. అసలు వివాదం ఏంటంటే తిరువూరు నియోజకవర్గంలో తనకు సంబంధం లేకుండా కేశినేని చిన్ని కార్యక్రమాలు చేపడుతున్నాడని. ఇప్పుడు తాజా వివాదం కూడా ఎక్కడొచ్చింది అంటే కేశినేని చిన్ని పార్లమెంటు సభ్యుడు ఆ ఎమ్మెల్యేకు చెప్పకుండా ఎంపీ తిరువూరు పర్యటనకు వచ్చాడు. ఆయన ఇంటి వెనకాలే మీటింగ్ పెట్టాడు, డీజే పెట్టాడు. ఆ డీజే ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరిగింది. సో తనకు సంబంధం లేకుండా తిరువూరులో పర్యటిస్తున్నాడు. తిరువూరులో ఉండేటువంటి పార్టీ పదవులు తనకు సంబంధం లేకుండా ఇస్తున్నాడు. అలాగే 2029లో జవహర్ కుమారుడు ఇక్కడ క్యాండిడేట్ అవుతారని బహిరంగంగా ప్రకటించాడు. ఘర్షణ, అది వివాదం. 5 కోట్లు కాదు. ఎందుకంటే 2024లో ఇస్తే 2025లో ఎందుకు వివాదం అవుతుంది? అసలు వివాదం ఏంటంటే తిరువూరులో ఎవరిది పార్టీ, ఎవరిది రాజ్యం అనే ఒక పొలిటికల్ ఫైట్ అది యాక్చువల్గా. సో అది మొదలైన తర్వాత నీకు ఇది చాలా రోజులుగా నడుస్తున్నటువంటి గొడవే. సో నిన్న ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు, అది మీరు కూడా చూసింటారు సోషల్ మీడియాలో.
పెద్ద ఎత్తున వైరల్ అయింది. తర్వాత నేను ఏబిఎన్ లో ఆయన ఇంటర్వ్యూ డీటెయిల్డ్గా ఆయన 1-to-1 ఇంటర్వ్యూ చూశాను. ఆయన చేస్తున్న ఆరోపణలు, దానికి కేశినేని చిన్నిచ్చిన కౌంటర్ చూస్తే అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ తెలుగుదేశంలో ఇదేదో ఉమ్మడి కృష్ణా జిల్లాకు మాత్రమే పరిమితమైన అంశంగా చూడాలా, పార్టీలో పెరుగుతున్న సంక్షోభం ఏంటి అని. ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు మామూలు ఆరోపణలు కాదు. ఆయన ఏం ఆరోపిస్తున్నాడు? ఆ ఎమ్మెల్యే కులకపోటి అమరావతి పరిరక్షణ ఉద్యమ నాయకుడిగా ఎంటర్ అయ్యాడు పబ్లిక్ లైఫ్లో. ఆయన ఏమీ రాజకీయ నాయకుడిగా రాలేదు. ఐఏఎస్, ఆయన రాజకీయాలతో సంబంధమే లేదు, ఆయన పనిని చేసుకునేవాడు. సో అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ప్రజా జీవితంలో ఎంటర్ అయ్యాడు. కానీ 3 రాజధానుల కొరకు ఉద్యమాలు నడిపి వైసీపీ నాయకుడిగా ఉండి లోకేష్ పైన జగన్ ప్రభుత్వంలో కేసులు పెట్టిన గురునాథంను చంద్రబాబు నాయుడు పక్కనే ఉంటున్నాడు. ఇది ఎమ్మెల్యే ఆరోపణ. మరి చంద్రబాబు నాయుడుకి ఆయన ఎవరో తెలియదు, తన పక్కన ఉన్న వ్యక్తి. అలా పక్కన ఉండేలా చేసింది చిన్ని, ఎంపీ చేశాడని. అంటే చంద్రబాబు నాయుడు ఒకవైపు అమరావతిని ఇష్యూ తీసుకుని జగన్ పైన ఇంత పోరాటం చేసి అధికారంలోకి వచ్చాక అమరావతికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుంటున్నాడని. ఇది మామూలు ఆరోపణ. ఇది ఎంపీపై ఆరోపణ కాదు, సీఎంపై కూడా ఆరోపణ. సీఎంకు తెలియదు అని ఎమ్మెల్యే అంటాడు. తన పక్కన ఉన్న వాళ్ళు ఎవరో తెలియకుండా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడా? ఇంకా రెండవ భయంకరమైన ఆరోపణ ఏంటంటే, తిరువూరులో వైసీపీ కౌన్సిలర్లను కొనేసి అని ఓపెన్గా చెప్పాడు, మేము కొన్నామని, డబ్బులు ఇచ్చి కొన్నామని. తర్వాత మున్సిపల్ చైర్మన్ కూడా తీసుకున్నాం. ఈ కొనడానికి డబ్బులు సమకూర్చింది రేషన్ మాఫియా అని పేరు కూడా చెప్పాడు. సాయి కిరణ్ అని, పెద్దిరెడ్డి రామచంద్రరావు అని, ఇతను దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన రేషన్ మాఫియాలో భాగంగా ఇప్పటికీ తాను పెట్టుకున్న జిల్లాలో ఒకరిలో ఉన్న వ్యక్తి ఇచ్చాడని. అంటే రేషన్ మాఫియా వైసీపీ హయాంలో ఉన్న రేషన్ మాఫియా టీడీపీ హయాంలో కొనసాగడమే కాదు, ఆ రేషన్ మాఫియా వైసీపీ ప్రజాప్రతినిధులు కొనటానికి తెలుగుదేశానికి డబ్బులు సమకూరుస్తున్నది. ఇది మీరు కావాలంటే ఏబిఎన్లో వెంకటకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి. ఆయన చేసిన రెండవ భయంకరమైన ఆరోపణ. మూడో ఆరోపణ, కేశినేని చిన్ని వైసీపీ నేతలతో కలిసి పనిచేస్తాడు అని. మరీ ముఖ్యంగా మీకు లిక్కర్ స్కామ్లో సంబంధం ఉన్న వ్యక్తులతో కూడా ఉన్నాడు అని. దానికి ఎమ్మెల్యే వైసీపీ కోవర్ట్ అని ఎంపీ అంటున్నాడు. ఆయన ఓ మాట కూడా అన్నాడు, ఉదయాన దేవినేని అవినాష్, మధ్యాహ్నము పేర్ని నాని, సాయంత్రం కేశినేని నాని, రాత్రి స్వామిదాస్. ఇలా వైసీపీ నేతలతో తెలుగుదేశం ఎమ్మెల్యే తిరుగుతున్నాడన్నది ఆయన ఆరోపణ. తెలుగుదేశం ఎంపీ ఆరోపణ. మళ్ళీ ఎవరి దక్క తెలుగుదేశం ఎంపీఏ వైసీపీ నేతలతో అంటకాగుతున్నాడు అన్నది, కలిసి వ్యాపారాలు చేస్తున్నాడు అన్నది ఎమ్మెల్యే ఆరోపణ. ఇంకో ఆరోపణ ఏంటంటే, గంజాయి బ్యాచ్ వైసీపీ హయాంలో గంజాయి బ్యాచ్గా పనిచేసిన వ్యక్తుల్ని ఎంపీ బెదిరించి ఇప్పుడు కూడా గంజాయి వ్యాపారం చేయిస్తున్నాడు అని. ఆయన ఇప్పుడు గంజాయి పైన మామూలు పోరాటం చేయడం లేదని చంద్రబాబు నాయుడు రోజు చెప్తుంటాడు. సో తెలుగుదేశం ఎమ్మెల్యే తెలుగుదేశం ఎంపీ పైన ఆరోపణ, పక్కనున్న భద్రాచలం నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్మిపిస్తున్నారు, తాము అమ్మము అంటే వాళ్ళను తెలుగుదేశం ఎంపీఏ బెదిరించి వాళ్ళతో గంజాయి అమ్మిస్తున్నాడు అని తెలుగుదేశం ఎమ్మెల్యే ఆరోపణ, వేరే వాళ్ళు కాదు. ఇది ఏదో వైసీపీ ఆరోపణ కాదు, సాక్షిలో వచ్చిన కథనం కాదు, ఏది కాదు ఇది. ఇవన్నీ మరి ఏ ఛానల్ వచ్చింది? ఏబిఎన్లో వచ్చింది. మళ్ళీ ఏదో మన తెలుగుదేశం ఎమ్మెల్యే కదా, ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయడానికి సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చాడంటే నేనే నమ్మను. ఇంటర్వ్యూ ఇచ్చింది తెలుగుదేశం ఎమ్మెల్యే, ఇంటర్వ్యూ వచ్చింది ఏబిఎన్, వైసీపీ ఛానల్ కాదు, జగన్పై పోరాడే ఛానల్, దమ్మున్న ఛానల్. మరి ఇదంతా ఏం జరుగుతోంది? ఆయన ఏమంటున్నాడు ఎమ్మెల్యే? టీడీపీ ఎంపీ ఇసుక మాఫియా, గంజాయి మాఫియా, కల్తీ మద్యం అన్నిట్లో ఉన్నారని తెలుగుదేశం వాళ్ళు. సో ఇవన్నీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నదే కాదు. మీకు నేను గతంలో ఏబిఎన్లో జరిగిన ఇంటర్వ్యూలో కుటుంబరావు, టీడీపీ, అలాగే జనసేన శివశంకర్లు చెప్పింది, బీజేపీ నాగభూషణం చెప్పింది కూడా మీకు మనం డిస్కస్ చెప్పాం. వాళ్ళు ఏమన్నారు? అడ్డగోలుగా మాఫియా, అన్ని ఇసుక, గ్రానైటు, మద్యము అన్నీ నడుస్తున్నాయి. మీరు క్షేత్రస్థాయికి వెళ్తే ఎవరికి ఎంత వాటానో ఓపెన్గానే చెప్తున్నారని.
అంతకుముందు ఇంకోటి కూడా చెప్పాను, ఏబిఎన్ రాధాకృష్ణ మంత్రులు దోచేస్తున్నారు, వసూలు రాజాగా మారుతున్నారు అని. ఆంధ్రజ్యోతిలో పేజ్ 1 స్టోరీ, మంత్రులను కంట్రోల్ చేయండి, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయండి, మంత్రులతో సీఎం. సో అంతకుముందు ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ, ఒక్క వెంచర్ వేయాలన్నా, ఆఖరికి ప్రజలు తమ ఆస్తి తాము అమ్ముకోవాలన్నా, సబ్ రిజిస్ట్రేషన్ కావాలంటే, ఎవరన్నా పెట్టుబడులు తీసుకొచ్చాక కంపెనీకి పెట్టాలన్నా ఎమ్మెల్యేకు కప్పం ఇవ్వాల్సిందే. వైసీపీ వాళ్ళు చేసిన పనులే మా వాళ్ళు చేస్తున్నారు. ఇది కూటమి నేతలు బహిరంగంగా ఏబిఎన్ డిస్కషన్లో చెప్పింది. ఇప్పుడు సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు, వైసీపీ వాళ్ళ గంజాయి బ్యాచ్ను తెప్పించుకొని గంజాయి అమ్మిస్తున్నారు, వైసీపీలో పనిచేసిన వాళ్ళకు టికెట్లు ఇస్తున్నారు. అన్నిటికన్నా మించిన అంశం మీద చెప్పింది మొదట్లో 5 కోట్లు టికెట్ ఇప్పించడానికి తీసుకున్నాడు అని. అంటే తెలుగుదేశంలో టికెట్లు కూడా అమ్ముకుంటున్నారు అని. ఇప్పుడు ఇవన్నీ నాలాంటి విశ్లేషిస్తే నా మీద బండ బూతులు తిడుతూ పోస్టులు పెడతారు, ట్రోలింగ్ చేస్తారు, ఈయన జగన్ పేటీఎం అని. అయ్యా ఇది నేను చెప్తున్నది ఏంటయ్యా, మీ టీడీపీ ఎంపీ చెప్తున్నాడు, టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నారు, వాళ్ళు పరస్పరం ఆరోపించుకుంటున్నారు. వాళ్ళు ఇద్దరు నిజమే అన్న కావాలి, ఎవరైనా ఒక్క నిజం కావాలి. ఎవరు నిజం కాకపోతే మరి చంద్రబాబు నాయుడు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేడు? మరి ఆయన ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎమ్మెల్యే నేను ఎప్పటికప్పుడు ఈ ఎంపీ చేస్తున్న అరాచకత్వాన్ని మా పార్టీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావుకు రెగ్యులర్గా చెప్తున్నాను అని కూడా చెప్పాడు. అంటే నాయకత్వానికి తెలిసే జరుగుతోంది, తెలుగుదేశం రాష్ట్ర నాయకత్వానికి తెలిసే జరుగుతున్నటువంటి పరిణామం ఇది, తెలియకుండా జరగడం కాదు. ఎందుకు జరుగుతుంది అంటే దానికి మళ్ళీ ఏబిఎన్ ఇంటర్వ్యూ డిస్కషన్లో శివశంకర్ నాగభూషణలు ఓపెన్గా చెప్పారు. మేము అడిగితే ఎమ్మెల్యేలు ఓపెన్గా చెప్తున్నారు, 30-40 కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాం, ఇంకో 30-40 కోట్లు ఇప్పుడు ఖర్చు నెక్స్ట్ ఎలక్షన్లకు కావాలి, మన పార్టీ డబ్బులు లేకపోతే టికెట్ ఇస్తుందా, మరి మేము సంపాదిస్తున్నాం అని చెప్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది, ఫేసులు మారిపోతున్నాయి. అంతకుముందు జగన్ కూర్చున్నాడు, ఇప్పుడు చంద్రబాబు కూర్చున్నాడు, కిందంతా ఒకటే కదా. జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు, జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉంటారు. వీళ్ళు ఇటు నుంచి అటు నుంచి మారుతూ ఉంటారు. అంటే పైన ఫేజ్ మాత్రమే మారుతుంది. ఇది చెప్తే అభిమానులు ట్రోలింగ్లు చేస్తుంటారు, మమ్మల్ని పేటీఎం అంటారు. ఇప్పుడు ఎవరు పేటీఎం, ఎక్కడ పేటీఎం? ఇప్పుడు వైసీపీ పేటీఎంగా ఎంపీ చేస్తున్నాడు అని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే అంటున్నాడు, టీడీపీ ఎంపీ వైసీపీ నేతల పేటీఎం అని. లేదు, వైసీపీ నేతల పేటీఎం ఎమ్మెల్యే అని ఎంపీ ఆరోపిస్తున్నాడు, టీడీపీ ఎంపీ ఆరోపిస్తున్నాడు. అయ్యా మీ టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎంపీలు ఒకరికొకరు వైసీపీ వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని మీకు గంజాయి వ్యాపారం కూడా చేస్తున్నారని ఆరోపణలు చేస్తుంటే మధ్యలో నాలాంటి విశ్లేషకులు అంటూ ఉపయోగం ఏంటి? నేనేం చెప్తున్నా, నేను ముందుగా చెప్తున్నా, మీ జీవితంలో ఎవరితో రాజీ పడలేదు కనుక, ఏ ప్రలోభాలకు లొంగలేదు కనుక ధైర్యంగా మాకు ఉన్న వాస్తవాలు మాకు తెలిసినే చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన ఏమీ నా అభిప్రాయం కాదు. టీడీపీ ఎమ్మెల్యే అమరావతి పరిరక్షణ పోరాటంలో నాయకత్వంలో ఉన్న వ్యక్తి చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వ్యక్తి చెప్తున్నాడు. ఎవరి మీద చెప్తున్నాడు? చంద్రబాబు నాయుడు ద్వారా ఎంపీ టికెట్ పొంది గెలిచిన వ్యక్తి పైన చెప్తున్నాడు. మీరు తెలుసుకోండి ఏది నిజమో, మాకెందుకు మధ్యలో. ఇప్పుడు ఇందులో ఏది నిజం కాకపోతే ఇద్దరిపైన చర్య తీసుకోవాలి కదా. 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా చర్య తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు హెసిటేట్ చేస్తున్నాడు? బోలెడు మంది ఎంపీలు ఉండగా చంద్రబాబు నాయుడు హెసిటేట్ ఎందుకు చేస్తున్నాడు? హెసిటేట్ చేయాలని అవసరం లేదు, ఎందుకంటే కూటమి ప్రభుత్వ స్థిరత్వానికి ఏ ప్రమాదము లేదు. బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చి తిట్టుకుంటుంటే ఇంకా మొహమాటమే ఉన్నది. ఇలా ఇదంతా మీడియాలో మనం ఎక్కడ వస్తుంది? ఏదో సాక్షి టీవీలో వచ్చిందంటే పోనీ వైసీపీ కుట్ర రాజకీయం అనుకుందాం, వస్తున్నది ఏబిఎన్లో కదా. ఇప్పుడు ఇవన్నీ నేను ఒక సీక్వెన్స్లో మీకు చెప్పాను. ఆంధ్రజ్యోతిలో అక్రమార్కులకు మంత్రి నారాయణ అండా, ఆంధ్రజ్యోతి పతాక శీర్షిక, మన ఎమ్మెల్యేలు వసూలు రాజాలుగా మారినరు, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ. సో ఇలా ఏబిఎన్ ప్రోగ్రాంలోనే టీడీపీ కుటుంబరావు అధికారం మత్తు ఎక్కి ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఇంటాక్సికేటెడ్. జనసేన నాయకుడు శివశంకర్ క్షేత్రస్థాయిలో ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు, భూముల కబ్జా, మద్యము, ఇసుక, అన్ని మాఫియా అని. ఇదంతా మీరు తెలుగుదేశం నేతలే తెలుగుదేశానికి వ్యతిరేకం కానీ అనుకూలంగా భావించే మీడియాలోనే మాట్లాడుతుంటే మధ్యలో విశ్లేషకులు విశ్లేషిస్తే మామే ఎందుకు పడతారు? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఎంపీ చెప్పింది కరెక్టా, ఎమ్మెల్యే చెప్పింది కరెక్టా?
సో ఇందులో ఎవరో ఒకరు చెప్పింది నిజమై ఉండాలి కదా. మరి ఇద్దరు అబద్ధాలు చెప్పారు కదా ఒకరి మీద ఆరోపణ. అలాంటప్పుడు ఇద్దరు బహిరంగంగా మాట్లాడుకుంటుంటే పార్టీ క్రమశిక్షణ ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన నాయకుడు కాదు. పోనీ పార్టీ ఏదో అత్యవసర మెజార్టీతో ఉంది అన్నది కాదు. ఇదొక ప్రాంతీయ పార్టీ. పోనీ రేవంత్ రెడ్డికి కొండా సురేఖమైన చర్య తీసుకునే అధికారం లేదంటే అర్థం చేసుకోవచ్చు, అధిష్టానం ఉంటుంది. ఇక అది అన్నీ చంద్రబాబు నాయుడే కదా. మరి ఎందుకు ఆడుతున్నాడు అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు తెలిసే జరుగుతున్నాయి అన్నట్టే కదా. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను ఎమ్మెల్యేని మొత్తం ఎప్పటికప్పుడు పల్లా శ్రీనివాసరావు డీటెయిల్గా చెప్తున్నా. ఈయన గంజాయి ఎట్లా చేస్తున్నాడు, ఎంపీ ఇసుక మాఫియా ఎట్లా చేస్తున్నాడు, ఎలా డబ్బులు తీసుకొని మనం రేషన్ మాఫియా దగ్గర డబ్బులు తీసుకొని వైసీపీ కౌన్సిల్లో కొన్నామని ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఓపెన్గా కొన్నామని. మీరు మళ్ళీ చూడండి, ABNలో వచ్చిన ఇంటర్వ్యూ, వెంకటకృష్ణతో ఇచ్చిన 1-to-1 ఇంటర్వ్యూ యూట్యూబ్లో ఉంటే చూడండి. మీరు విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమో కాకినాడ పోయి సీజ్ ద షిప్ అంటాడు. దాంట్లో పేర్నినేని రేషన్ మాఫియా, దారంపూర్ చంద్రశేఖర్ రేషన్ మాఫియా అంటాడు. ఆ రేషన్ మాఫియా ఇచ్చిన డబ్బులతోనే మేము వైసీపీ ఎమ్మెల్యే కౌన్సిల్లో కొన్నామని టీడీపీ ఎమ్మెల్యే చెప్తాడు. ఆ రేషన్ మాఫియాలో ఆరోపణకు గురైన పేర్నినానితో టీడీపీ ఎమ్మెల్యే సంబంధాలు ఉన్నాయి టీడీపీ ఎంపీ చెప్తాడు. అసలు తెలుగుదేశంలో ఏం జరుగుతోంది? ఇప్పుడు అభిమానులు ఆలోచించాలి. ఎందుకయ్యా షర్ట్లు చింపుకుంటారు రాజకీయాల్లో అందరూ ఒకే తాను ముక్కలు అని? ఇంతకన్నా ఇంకేం కావాలి? రైట్ సార్. అంటే 5 కోట్ల రూపాయలు అడిగారు అని చెప్పి కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణలు చేస్తూ కొన్ని అంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా పెట్టారు సార్. సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. దాని మీద కేసినేని చిన్ని మాట్లాడారు సార్. ఒకసారి చిన్ని బయట ప్లే చేయండి. దేవినేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేసినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను. కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరుమూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా. నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తాను, నేను ఏ రోజు చంద్రబాబు విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నారో వాడే తెలియదు. ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తినే గాని డబ్బులు తీసుకునేవాడిని కాదు. కొలికపూడి శ్రీనివాస్ వైసీపీ కోవర్టు అని చెప్పి చిన్ని అంటూ ఉన్నారు కదా సార్. గతంలో మనం చూసాం కదా సార్, కేసినేని నాని వర్సెస్ బుద్ధా వెంకన్న అప్పట్లో పెద్ద ఎపిసోడ్ నడిచింది. ఇప్పుడేమో కేసినేని చిన్ని వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే. సో ఏంటి సార్, ఎందుకు అంటే ఇప్పుడు దుబాయ్ పర్యటనలో ఉన్నాను, వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను, ఒక్కొక్కటి సంగతి తేలుస్తాను, క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించను అని చెప్పి పల్లా శ్రీనివాస్ తో మాట్లాడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అసలు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది అండ్ ఎందుకు నాయకుల్ని కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు? ఈ రోజు ఇద్దరు నేతల్ని పిలిచి మాట్లాడతాను అని పల్లా శ్రీనివాసరావు చెప్తే అవసరం లేదు, నేను దుబాయ్ నుంచి వచ్చాక నేనే చూసుకుంటాను అని అన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. సో అందువల్ల దిస్ ఈజ్ అన్ ఇష్యూ. ఇప్పుడు నేను చూస్తాను అని అనగా చూడాలి కదా అంటున్నా. నాకు లాజిక్ అర్థం కాదు ఏంటంటే, తెలుగుదేశం పైన చంద్రబాబు నాయుడికే కంట్రోల్ తప్పుతుందా? ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయండి మంత్రులకు చెప్పడం ఏంటి? మంత్రులపైన ఆరోపణలు ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలు రావడం ఏంటి? సో ఇలా ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అడ్డగోలుగా వసూలు చేసుకుంటున్నారని కూటమి నేతలు ఓపెన్గా టీవీ ఛానల్లో వచ్చి మాట్లాడేంది?
ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఎప్పుడు చర్య తీసుకుంటామంటే ఇవన్నీ చూసిన తర్వాత వైసీపీ పైన టీడీపీ చేసేటువంటి ఆరోపణల విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుంది కదా. ఇప్పుడు వైసీపీ కన్నా మేము డిఫరెంట్, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు అని కదా కూటమి అధికారంలోకి వచ్చింది. మళ్ళీ జగన్ కాలంలో జరిగినదే అన్నీ జరుగుతాయి. మళ్ళీ వాళ్ళే కొత్తలు కూడా కాదు. ఇప్పుడు నారాయణ అక్రమార్కులకు అండ. ఎవరికి అక్రమార్కులు? వైసీపీ హయాంలో ఉన్న అక్రమార్కులు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే చెప్పేది ఎవరు? వైసీపీ టైంలో ఉన్న రేషన్ మాఫియా, దానంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నాయకుడు, ఈ రేషన్ మాఫియా వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే మేము వైసీపీ కౌన్సిలర్లో కొన్నామంటున్నాడు. సో ఈ గంజాయి బ్యాచ్ వైసీపీ నేత గంజాయి బ్యాచ్ తీసుకొచ్చి వచ్చారంటున్నారు. మీకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మా కల్తీ మద్యం కేసులో ముద్దాయితో టీడీపీ ఎంపీకి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు. టీడీపీ ఎంపీ వైసీపీ నాయకులు బహిరంగంగా కలిసి హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తారు, కలిసి ఉంటారని చెప్తున్నాడు. మరి టీడీపీ ఏంది, వైసీపీ ఏంది, ఈ గోలేంది? రోజు పొద్దున్న లేస్తే ఆంధ్రప్రదేశ్లో పెద్ద యుద్ధం జరుగుతుంటుంది. ఒకరు చాలా దుర్మార్గుడు, ఒకరు సుద్దపూస అన్నట్లు. అసలు ఇంత సమాజాన్ని మొత్తం నిట్ట నీరుగా చీల్చేశారు. 2 కులాలుగా, 2 నాయకులుగా, 2 పార్టీలుగా. మళ్ళీ జరుగుతున్న వ్యవహారం అంతా కలిసే జరుగుతుంది. అంత ఒకరికొరు సహకరించుకుంటున్నారు బ్రహ్మాండంగా. ఒకే సంస్కృతి, ఒకే వ్యక్తులు, వ్యవహారం అంతా ఓపెన్గా నడుస్తుంది కదా. రైట్ సార్. ఇక కాస్త లేట్ అయిన విశాఖకు గూగుల్ ఏఐ హబ్ రావడంపై జగన్ స్పందించారు సార్. స్వాగతిస్తూ ఉన్నాము అన్నారు. అట్ ది సేమ్ టైం ఈ డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం జరుగుతోంది. చంద్రబాబు పాలనా సామర్థ్యంలో వీక్, క్రెడిట్ చౌర్యలో చాలా పీక్ అంటూ కూడా విమర్శలు గుప్పించిన పరిస్థితి. ఒకసారి జగన్ బయట ప్లేజ్. కానీ ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు పొద్దున ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కైనా కూడా లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ కైనా రేపొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా కానీ డేటా సెంటర్ అనేది విల్ బి ద నోడల్ పాయింట్. ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. సో డేటా సెంటర్ ఇస్ గోయింగ్ టు బి ఎ కీ ఫ్యాక్టర్. ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి. రైట్ సార్. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటులో మా కృషికి సాక్ష్యాలు ఇవిగో అంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రూఫ్స్ కూడా చూపించారు సార్. జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు, అదానీ డేటా సెంటర్ కు కొనసాగింపే గూగుల్, ఇది వీళ్ళ క్రెడిట్ మాత్రమే కాదు మా క్రెడిట్ కూడా ఉంది అనేది. మీ కామెంట్ సార్. ఇప్పుడు మొదలుగా అసలు ఈ గూగుల్ ఏ పైన వైసీపీ గందరగోళం మనం మొదటి నుంచి నేను చెప్తూ వచ్చాను. అసలు వైసీపీ దీన్ని వ్యతిరేకించినప్పుడు ఫస్ట్ ఆ పదం వాడింది నా వీడియోలో వాడాను. ఇకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది, మీరు ఎందుకు డేటా సెంటర్ని వ్యతిరేకిస్తున్నారు? సో ఒక దానితో మొదలైతే ఇకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది అని నేను ఆ రోజే అన్నాను. మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి ఆ వీడియోలు యూట్యూబ్లో ఉంటే చూడండి. సో అందువల్ల అప్పుడు ఏమన్నారు వైసీపీ వాళ్ళు, సాక్షి మీడియాలో డిస్కషన్స్ నేను చూశాను. అసలు డేటా సెంటర్ ఒక గోడౌను, ఈ గోడౌన్ వల్ల ఏంటి లాభము, గోడౌన్ వల్ల ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయా, 200 ఉద్యోగాలు మించి రావని వీళ్ళే రాశారు, ఇవన్నీ అన్నారు. అసలు డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి నష్టం, చెట్లు ఎండిపోతాయి, పెద్ద ఎత్తున విద్యుత్ వాడకము, 1000 కోట్ల రైతులు ఎందుకు ఇచ్చారు అన్నారు. సరే ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి డేటా సెంటర్కు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి గందరగోళం అసలు? నేను ఏమని చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు పైన, దేశం పైన, అమరావతిపై కానీ ఏ హబ్పై కానీ వైసీపీ వైఖరి తీసుకుంటే నష్టపోతుంది. ఇదివరకే జరిగిన నష్టం చాలా ఎక్కువ. ఏదైనా ఒక విధానాన్ని ఒక నాయకుడు చేపడితే అది మంచి చెడుల ఆధారంగా దాన్ని సమర్థించాలి తప్ప అది మా ప్రత్యర్థి చేశాడు కదా అని వ్యతిరేకించకూడదు అని నేను గతంలో కూడా చెప్పాను. మీకు అందుకు ఉదాహరణలు చెప్పాను. రాజశేఖర్ రెడ్డి తనకంటూ ఒక బ్రాండ్ నిర్మించుకున్నాడు తప్ప
చంద్రబాబు నాయుడు ఐటీ బ్రాండ్ను ఏమీ ఆయన ద్వేషించలే. అలాగే రాజశేఖర రెడ్డి సంక్షేమ బ్రాండ్లో ఉన్న కీలకమైన పథకాలను ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తుంది. మీకు ఉచిత విద్యుత్తు, మీకు ఫీ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. అంటే అర్థం ఏంటి? ఒక నాయకుడు ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే ఇంకో నాయకుడు తనకంటూ ఒక బ్రాండ్ కొరకు ప్రయత్నం చేస్తూ అంతకుముందు ప్రజలకు ఉపయోగపడే బ్రాండ్ డిస్టర్బ్ చేయడు. అది తెలివైన రాజకీయం. జగన్మోహన్ రెడ్డి ఇందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు అమరావతి బ్రాండ్ బిల్డ్ చేస్తే చంద్రబాబు నాయుడు పైన దేశం అమరావతిపై చూపెట్టాడు. అది ఎక్కడి దాకా పోయిందంటే వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించేదాకా పోయింది. అఫ్కోర్స్ అది వైసీపీ వ్యాఖ్యానించకపోవచ్చు, కానీ ఆ ఛానల్లో ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించాడు కదా. సో ఏదన్నా నిన్నగా మొన్న కూడా అమరావతికి 1,00,000 కోట్లు ఇస్తాడు, వైద్య కళాశాలకు ఇవ్వడు అని చెప్పి అమరావతి పైన అక్కసు వ్యక్తం చేశారు. తర్వాత ఈ డేటా సెంటర్ వచ్చినప్పటి నుంచి దీనిపైన తెగ దాడి. ఇప్పుడు ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? డేటా సెంటర్ కావాలి అంటున్నాడు, అవసరం అంటున్నాడు, అది ఇకోసిస్టమ్ మేమే తెచ్చామంటున్నారు. అంటే మరి మీరు తెస్తే అది రైట్ అవుతుంది, చంద్రబాబు నాయుడు తెస్తే రాంగ్ అవుతుందా? అంతకుముందు ఇదే చెప్పారు, డేటా సెంటర్ వైసీపీ హయాంలో మేము తెస్తే మేము 25,000 ఉద్యోగాలు ఇవ్వాలన్నామంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెస్తే 200 ఉద్యోగాలు వస్తాయి అంటారు. ఇప్పుడు డేటా సెంటర్లో వచ్చే ఉద్యోగాలు ఎవరు హయాంలో వచ్చిందన్న దాన్ని బట్టి ఉంటాయి ఉద్యోగాలు. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో డేటా సెంటర్ వస్తే 200 ఉద్యోగాలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి హయాంలో డేటా సెంటర్ వస్తే 25,000 ఉద్యోగాలు వస్తాయా? నాకు అర్థం కాని లాజిక్ ఏంటి? బహుశా ఇప్పటికైనా వైసీపీ అర్థమైనట్టుంది, వాళ్ళు సమీక్షించుకుంటున్నారు, దీనివల్ల నష్టం జరుగుతుంది అని. బహుశా అందుకే జగన్ కాస్త పీచే మోడ్ అన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే అదానీ ఇది రాజకీయాల్లో సహజం. అదానీ డేటా సెంటరు జగన్ ప్రభుత్వంలో ప్రారంభించిన మాట నిజం, అప్పుడు ఆలోచన మొదలైన మాట నిజం. అప్పుడు టీడీపీ వ్యతిరేకించింది అదానికి అమ్మేసుకుంటున్నారు అని. విచిత్రం ఏంటంటే అంటే అదానీ డేటా సెంటర్ పెడితే అప్పుడు వైసీపీ రైట్ అంటే టీడీపీ రాంగ్ అన్నది. ఇప్పుడు టీడీపీ రైట్ అంటది. మీకు అదానికి సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లు జగన్ ఇస్తే అది కుంభకోణం అంటూ అప్పుడు కేశవ్ హైకోర్టుకి వెళ్ళాడు, ఎలక్ట్రిక్ రెగ్యులేటర్ కమిషన్కి వెళ్ళాడు. ఇప్పుడు అమెరికా కోర్టులో జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చామని చెప్పినా ఇప్పుడు మాత్రం మళ్ళీ అదానికి సమర్థిస్తున్నారు. తాము అధికారంలో ఉంటే జై అదాని, తాము ప్రతిపక్షంలో ఉంటే నో అదాని. ఏంటిది? తాము అధికారంలో ఉంటే ఎస్ డేటా సెంటర్, తాము అధికారం లేకపోతే నో డేటా సెంటర్. అసలు అధికారం మీకు ఉన్నది లేదు, దాంతో సంబంధం ఏమున్నది? మంచి చెడుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి కదా. ఎస్ డేటా సెంటర్ ఇప్పుడు కొనసాగింపుకైతే చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఇవ్వాలి కదా. పోనీ ఏ హబ్ గూగుల్ ఏ హబ్ డేటా సెంటర్ కొనసాగింపు, మరి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పటికైనా చెప్పాల్సింది. దీన్ని మీరు స్వాగతిస్తారా వ్యతిరేకిస్తారా? అది ముందున్నట్టు చెప్పండి. కర్ణాటక మంత్రి ప్రియాంక ఖార్గే 22,000 కోట్ల రాయితీలు ఇచ్చారని చెప్తే దాని సాక్షిలో పతాక శీర్షికలో పబ్లిష్ చేసుకుంటారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడం లేదు కదా. సో ఇప్పటికైనా ఒక క్లారిటీ ఉండాలి. అది అమరావతి అయినా అది ఏ హబ్ అయినా మనకు ప్రజలకు లాభమైనప్పుడు సమర్థించుదాం, ప్రజలకు నష్టమైనప్పుడు వ్యతిరేకించుదాం. కానీ చంద్రబాబు నాయుడు మీద దేశంతో, చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతతో జగన్ తీసుకునే నిర్ణయాల వల్ల వైసీపీ నష్టపోతుంది. ఇప్పుడు ఇప్పుడు 10 రోజుల తర్వాత ఇప్పుడు కంప్లీట్గా వైఖరి మార్చుకున్నారు. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు మా వల్లనే జరిగిందంటారు. నిన్నటి వరకు తప్పన్నారు, దీనివల్ల లాభం లేదన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కు ఇది హైప్ మాత్రమే అన్నారు, ఇది కేవలం పబ్లిసిటీ అన్నారు. ఇప్పుడు ఏమంటారు? ఇది నిజం, మా వల్లనే వచ్చింది, మా దాన్ని చంద్రబాబు నాయుడు వాడుకుంటానంటారు. మరి అంటే ఇది చెడ్డది మీరే అన్నారు కదా, దీనివల్ల ఉపయోగం లేదు, 2 ఉద్యోగాలు రావు, అనవసరంగా పర్యావరణం దెబ్బతింటుంది, వేడి పెరుగుతుంది, చెట్లు కాలుతాయి అని చెప్పారు కదా. మరి దాన్ని మళ్ళీ మీ వల్లనే ఎందుకు, మీ వల్లనే ఇవన్నీ చేసిందా? మరి తప్పుడు మళ్ళీ ఎందుకు చేశారు? ఇలాంటి గందరగోళం నుంచి ఇక్కడైనా బయటపడితే మంచిది. ప్రొఫెసర్ గారు, బీహార్ లో మహాగఠబంధన్ తమ సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ ను ప్రకటించింది. అండ్ ఇప్పటివరకు అయితే ఎన్డీఏ అభ్యర్థిని సీఎం అభ్యర్థిని ప్రకటించని పరిస్థితి. ఈ మహాగఠబంధన్ లో సీట్ల సర్దుబాటు విషయంలో డిస్టర్బెన్సెస్ మనం చూసాం. ఇప్పుడు సీఎం అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం వచ్చింది. సో ఏంటి సార్, ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించలేదు, సీఎం అభ్యర్థిని మహాగఠబంధన్ ప్రకటించింది. దీని పరిణామాలు ఏంటి? మీ కామెంట్. మహాగఠబంధన్ ఇంకా ఎందుకు ప్రకటించలేదు అనే విమర్శలు కూడా ఎదుర్కొంది. వాళ్ళు ఎందుకు జాగ్రత్త పడ్డారంటే ఇప్పటిదాకా ఆలోచించారు. ఇప్పుడు సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను ప్రకటించడం వల్ల ప్రయోజనం ఉంది, ప్రమాదం కూడా ఉంది. ప్రమాదం ఏంటి అంటే బీహార్లో యాదవ్ల డామినేషన్ ఎక్కువ.
దాంతో నాన్ యాదవ్ ఓబీసీస్లో వ్యతిరేకత ఉంది. సో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటారు. నితీష్ కుమార్కు అనుకూల సామాజిక వర్గం. నితీష్ కుమార్ ఆరోగ్యం బాగాలేదన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఆయన వారసులు ఎవరో అని తేలని నేపథ్యంలో ఆ ఎంబీసీ ఓటర్లను కూడా ఆకర్షించడానికి మహాగఠబంధన్ ప్రయత్నిస్తోంది. తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అన్న వెంటనే యాదవ్ల డామినేషన్ ఎక్కడ పెరుగుతుందో అన్న అనుమానంతో నాన్ యాదవ్ ఓబీసీస్ మరింతగా దూరమయ్యే ప్రమాదం ఉంది. దాంతో పాటు జంగల్ రాజ్ లాలు కుటుంబం వస్తే అన్న విమర్శ ఎన్డీఏ నుంచి వస్తోంది. ఆల్రెడీ ఈ ఎన్నికల వేళకు కూడా తేజస్వి యాదవ్ పైన కోర్టు ఆదేశాలతో కేసులు కూడా పెట్టారు. సో అందువల్ల కొంత తడబడాయింపు ఉన్నట్టుగా కనిపించింది. బట్ ఏదైనా లాభాలు కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అనకపోతే యాదవ్లు 14% ఉంటారు బీహార్ జనాభాలో. చాలా బలమైన వర్గం. అసలు ఎవరు ముఖ్యమంత్రులను తెలియకుండా కూటమి మహాగఠబంధన్ నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించలేదు. తేజస్వి యాదవ్ యంగ్ ఓటర్స్ను కూడా కాస్త అట్రాక్ట్ చేస్తున్నాడు కూడా. సో అందువల్ల ప్రమాదము ఏంటి చెప్పాను, ప్రయోజనం కూడా చెప్పాను. ఫైనల్గా ఆ ప్రయోజనం వైపుగా మహాగఠబంధన్ నిర్ణయం తీసుకుంది. ఇంకొకటి కూడా ఏంటంటే ఎన్డీఏనేమో నితీష్ కుమార్ విషయంలో మల్లగులాలు పడుతోంది. ఒకసారి సూటిగా స్ట్రైట్గా మా అభ్యర్థి నితీష్ కుమార్ అని చెప్పడానికి సిద్ధపడతలేరు. దానికి ఇప్పుడు అమిత్ షా బీహార్ పంచాయత్ అని చెప్పి ఆజ్ తక్లో జరిగిన ప్రోగ్రాంలో మాట్లాడాడు. ఆజ్ తక్లో అడిగారు, మీ నితీష్ కుమార్ మీ ముఖ్యమంత్రి నితీష్ కుమారే అవుతారా అని. దానికి అమిత్ షా ఇచ్చిన వివరణ ఏంటంటే మా ఎమ్మెల్యేలందరూ కలిసి నాయకుడిని ఎన్నుకుంటారు అని చెప్పాడు. మరి నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేస్తారా, బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే అని అడిగారు. ఇప్పుడు కూడా ఎక్కువ సీట్లు ఉన్నా కూడా నితీష్ కుమార్నే చేశాం కదా అన్నాడు. కానీ సూటిగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి చేస్తారని మళ్ళీ అడిగారు. నితీష్ కుమార్ నాయకత్వంలోనే మేము ఎన్నికలకు పోతామన్నాడు. నాయకత్వంలో ఎన్నికలకు పోతున్నాం అంటున్నారు కానీ ముఖ్యమంత్రి చేస్తామని మాత్రం అంటలేరు. ఇంకో విచిత్రం, రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామి ప్రోగ్రాంలో మీకు సుధాంశు ద్వివేది ఆయన బీజేపీ స్పోక్స్ పర్సన్ ఒక 20 సార్లు అడిగాడు అర్నబ్ గోస్వామి బీజేపీ అనుకూల జర్నలిస్ట్. సో 20 సార్లు అడిగాడు, నితీష్ కుమార్ను మీరు ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నారా అంటే. అది తప్ప నువ్వు ఆ ప్రశ్న తప్ప ఏదైనా అడుగుంటాడు. అడిదిపుతున్నాడు, అడిదిపుతున్నాడు. మేము నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలకు పోతున్నాం కదా అంటాడు. అప్పుడు అర్నబ్ గోస్వామి ఒక విషయం చెప్పాడు, మీరు శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో మధ్యప్రదేశ్లో ఎన్నికలకు పోయారు, కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి చేయలే. ఏక్నాథ్ షిండే నాయకత్వంలోనే మహారాష్ట్రలో ఎన్నికలకు పోయారు, కానీ ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేయలే. ఉదాహరణలు కూడా చెప్పాడు. ఎవరు చెప్పింది? అర్నబ్ గోస్వామి, రాజీవ్ సర్దేశాయ్ కాదు. సో అర్నబ్ గోస్వామి బీజేపీ అనుకూలాలు అయినా కూడా మేము మా ముఖ్యమంత్రి నితీష్ కుమారే అని నిర్ద్వందంగా చెప్పలేకపోతున్నారు. అప్పుడు అర్నబ్ గోస్వామి అసలు విషయం చెప్పాడు, ఏం చేయబోతున్నారు అనేది. ఎందుకంటే నితీష్ కుమార్ కాదు అని కనుక చెప్తే ఏమవుతుంది అంటే కుర్మి అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో కుర్మి నితీష్ కుమార్ సొంత కాస్ట్, ఆ ఓటింగ్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మొదలైతే కుర్మీల ఓట్లు, ఎంబీసీల ఓట్లు, మహిళల ఓట్లు నితీష్ కుమార్ అనుకూలంగా ఉన్న వాళ్ళన్నీ తెచ్చుకొని గెలిచిన తర్వాత నితీష్ కుమార్ సంగతి చెప్పచ్చు. ఇప్పుడు ఏక్నాథ్ షిందేకు, శివరాజ్ సింగ్ చౌహాన్లకు ఉన్న వాళ్ళ సంక్షేమ పథకాల వల్ల వచ్చిన గుడ్విల్ ఉపయోగించుకొని వాళ్ళని తర్వాత ముఖ్యమంత్రి చేయలే బీజేపీ. సో ఇప్పుడు కూడా బీహార్లో కూడా అదే ఫార్ములా అనుసరించబోతున్నారు. ఎందుకంటే బీహార్లో బీజేపీ నుంచి పెద్ద ఒత్తిడి ఉంది, మా ముఖ్యమంత్రి కావాలి అని. సో అందువల్ల దీన్ని మహాగఠబంధన్ అటాక్ చేస్తుంది ఇప్పుడు అందుకే మహాగఠబంధన్ మా ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, మీ ముఖ్యమంత్రి ఎవరు అని. నితీష్ కుమార్ ఆరోగ్యం బాగాలేదు, క్లియర్గా అర్థమవుతుంది. బీజేపీలో ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు లేడు. చిరాగ్ పాస్వాన్ నితీష్ కుమార్కు పోటీ అంటున్నాడు. గతంలో చిరాగ్ పాస్వాన్ ఉపయోగించి జేడీయూను బీజేపీయే 2020 ఎన్నికల్లో దెబ్బతీసింది. లోక్ జనశక్తి పార్టీ బీజేపీ పైన పోటీ పెట్టలే, జేడీ మీద పోటీ పెట్టింది. చిరాగ్ పాస్వాన్ ఇప్పటికే బహిరంగంగా తాను ముఖ్యమంత్రి అభ్యర్థి కాదలుచుకున్నాడని చెప్తున్నాడు.
బీజేపీ నితీష్ కుమార్ కన్నా చిరాగ్ పాస్వాన్ వైపు మొగ్గు చూపుతోంది. అందువల్ల ఎన్డీఏ పైన అప్పర్ హ్యాండ్ తెచ్చుకోవటానికి కూడా ఈ ముఖ్యమంత్రిని ప్రకటించడం అనేది ఒక అంశంగా మహాగఠబంధన్ ఉపయోగించుకుంది. తర్వాత మరో ముఖ్యమైన అంశం ఏంటంటే బీజేపీ ఏం చేస్తుంది తెలివిగా, నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము బీహార్లో ఎన్నికలకు పోతామని చెప్తున్నారు. అంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా దీన్ని తీసుకురావాలి అనేది ఆలోచన. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడ్డది. ఎందుకంటే కర్ణాటకలో ఇలాగే చేస్తే కాంగ్రెస్ తెలివిగా ఏం చేసింది, మోడీ వర్సెస్ సిద్ధరామయ్య శివకుమార్ అని. ఎక్కడైతే మోడీ వర్సెస్ రాహుల్ అంటారో అక్కడల్లా బీజేపీకి అప్పర్ హ్యాండ్ వస్తుంది. రాహుల్ గాంధీ ఇంప్రూవ్ అయిన మాట నిజం, మోడీ ఇమేజ్ కాస్త తగ్గింది కూడా నిజం. ఇది మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వేలో కూడా వ్యక్తమైంది. కానీ ఇప్పటికీ మోడీకి రాహుల్ గాంధీకి మధ్య చాలా భారీ గ్యాప్ ఉంది. అందువల్ల దీన్ని మోడీ వర్సెస్ రాహుల్గా మార్చాలన్నది బీజేపీ ఎత్తుగడ. అందుకే ఇప్పుడు బీజేపీ వాళ్ళ క్వశ్చన్ ఏంటి, మహాగఠబంధన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ లేడేంటి, పోస్టర్లో రాహుల్ గాంధీ ఫోటో లేదని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతలేరు, బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. చిత్రం ఏంటంటే పోస్టర్లో రాహుల్ గాంధీ ఫోటో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు బాధపడాలి తప్ప బీజేపీ వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు బాధపడాలి, బీజేపీ వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకు? వాళ్ళ కోరిక ఏంటంటే రాహుల్ గాంధీని రంగంలో దించితే మోడీ వర్సెస్ రాహుల్గా ఎన్నికలు ఉంటే తమకు ఉపయోగపడి. అఫ్కోర్స్ ఇటీవల రాహుల్ బీహార్లో నిర్వహించిన ఓటు అధికార యాత్ర పాజిటివ్ ఇమేజ్ తెచ్చినమా నిజం. కానీ స్టిల్ మోడీ వర్సెస్ రాహుల్ నెరేటివ్లో బీజేపీ ఎటువంటి. అందుకే మోడీ వర్సెస్ తేజస్విగా కనుక దిగితే బీజేపీ దెబ్బతింటుంది. దేశమంతటా ఇదే, మోడీ వర్సెస్ మమతా అంటే దెబ్బతింటాడు మోడీ, మోడీ వర్సెస్ స్టాలిన్ అంటే మోడీ దెబ్బతింటాడు, మోడీ వర్సెస్ మీకు పిన్నరే విజయన్ అంటే మోడీ దెబ్బతింటాడు, మోడీ వర్సెస్ కేసీఆర్ అంటే దెబ్బతిన్నాడు, మోడీ వర్సెస్ సిద్ధరామయ్య శివకుమార్ అంటే దెబ్బతిన్నాడు. అందులో మోడీ వర్సెస్ లోకల్ లీడర్ అన్నప్పుడల్లా మోడీ దెబ్బతింటాడు. అందుకే తేజస్వి యాదవ్ను ముందు పెట్టడం ద్వారా బీహార్ ప్రజల ముందు మీకు మోడీ కావాలా తేజస్వి కావాలా అనేటువంటి ఆర్గ్యుమెంట్ను మహాగఠబంధన్ పెట్టగలిగింది. అందువల్ల ఎన్డీఏలో నితీష్ కుమార్ విషయంలో ఉన్న ఎజిటేషన్ కాస్త తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం ద్వారా మహాగఠబంధన్ ఉపయోగించదలుచుకుంది. సార్, మహాగఠబంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ను ప్రకటించింది, ఎన్డీఏ అయితే ఇప్పటి వరకు ప్రకటించలేదు. మీరు చెప్తున్నట్టుగా గతంలో రీసెంట్ గా అమిత్ షా కూడా ఎమ్మెల్యేలు ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు కానీ ఇప్పుడు చెప్పము అని. అంటే నితీష్ కుమార్ నాయకత్వంలో పెడతాము కానీ సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ ని ప్రకటిస్తాము అని చెప్పి కరాఖండిగా భారతీయ జనతా పార్టీ ఎందుకు చెప్పలేకపోతుంది సార్? కారణాలు ఏంటి? చెప్పడం లేదు, చెప్పదు కూడా. పాయింట్ అదే. ఇప్పుడు మీకు నాయకత్వంలో పోవడం వేరు, ముఖ్యమంత్రి చేయడం వేరు. అందుకే రెండు ఉదాహరణలు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నాయకత్వంలో పోయారు. ఏక్నాథ్ షిండే స్కీమ్ ఉంది మహిళలకు నగదు పంపిణీ, దానివల్ల బీజేపీ లాభపడ్డది. కానీ ఏక్నాథ్ షిండే సీఎం చేయలే. శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళలకు చేసిన స్కీమ్ ఉంది, సరిగ్గా దాంతో లాభపడ్డది. కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి చేయలే. ఈ రెండు ఉదాహరణలు మనకు క్లియర్గా కనబడుతున్నాయి. సో అందువల్ల బీజేపీ ఏంటంటే చాలా కాలంగా బీహార్లో బీజేపీకి తమ ముఖ్యమంత్రి కావాలి అన్నది కోరిక. కానీ ఎంటైర్ నార్త్ ఇండియాలో ఒక్క బీహార్ మాత్రమే బీజేపీకి మింగుడు పడదు. ఇప్పటికీ 20% దాటి ఓటింగ్ రాదు. కారణం ఏంటంటే బీహార్లో ఒకవైపు ఏమో కాస్ట్ పాలిటిక్స్ బలం, యాదవ్, ఓబీసీ, ఎంబీసీ, మండల్ పాలిటిక్స్ చాలా బలంగా ఉంటాయి. దాంతో పాటు సోషలిస్టు వామపక్షాల ప్రభావం ఉన్న ప్రాంతాలకు కూడా ఉన్నాయి. మీకు నితీష్ కుమార్ కూడా ఆయన ప్రస్థానం సోషలిస్ట్గానే మొదలైంది. సో మీకు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వారసత్వం ఉంది. సో ఈ రెండు కారణాల రీత్యా బీహార్లో ఎన్ని చేసినా బీజేపీ 20% దాటలేదు. దానికి తోడు ఒక కరిస్మాటిక్ లీడర్ బీజేపీకి లేడు బీహార్లో. అటు లాలూ ప్రసాద్ యాదవ్, ఇటు నితీష్ కుమార్ రూపంలో బలమైన నేతలు ఉన్నారు రెండు వైపులా కూడా. అందువల్ల బీజేపీకి సొంతగా బలం పెరగడం లేదు. బీజేపీ రాజకీయం ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే తన బలం పెంచుకోవాలి, మిత్రపక్షాలను అవసరమైతే తెగనరకైనా. ఇది నేను అనేకసార్లు ఉదాహరణలు చెప్పాను. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ ఇప్పటి వరకు బతికిబట్టకట్లే. కాశ్మీర్లో పీడీపీ బలహీనపడ్డది, పంజాబ్లో అకాలీదళ్ బలహీనపడ్డది, తమిళనాడులో ఏడీఎంకే బలహీనపడ్డది, మీరు తెలంగాణలో తెలుగుదేశం బలహీనపడ్డది. 2014లో పొత్తుతో పోటీ చేశారు.
తెలుగుదేశానికి 15 సీట్లు, బీజేపీకి 5 సీట్లు వచ్చాయి. కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ వీక్ అవుతోంది. మీకు దేశమంతా అస్సాంలో అస్సాం గణ పరిషత్ బలహీనపడ్డది. మీకు హర్యానాలో జననాయక జనతా పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఇలా నీకు దేశమంతటా చెప్పాను. బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న మహారాష్ట్రలో శివసేన బలహీనపడ్డది. మీకు ఒరిస్సాలో బిజు జనతాదళ్ దెబ్బతిన్నది. అందువల్ల మీకు దేశమంతటా అదానే చెప్పాను. అందువల్ల ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు వస్తుంది? కారణం బీజేపీ సొంతగా పెరగాలని చూస్తుంది. సొంతగా పెరగాలని చూడడం తప్పనుకుని అనను. దట్స్ ద పాలిటిక్స్ కదా. అందుకే మీకు మహారాష్ట్రలో ఒకప్పుడు శివసేన నెంబర్ 1 పార్టీ, బీజేపీ నెంబర్ 2 జూనియర్ పార్ట్నర్. ఇప్పుడు మారిపోయింది. బీహార్లో ఆల్రెడీ మారిపోయింది. నెంబర్ 1 జేడీయూ ఒకప్పుడు, నెంబర్ 2 బీజేపీ. ఇప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. సో బీజేపీ ఎత్తుగడల్లా తానే నెంబర్ 1 కావాలని చూస్తుంది. అందువల్ల ఇది ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకేల సంక్షోభాన్ని ఉపయోగించుకోవడానికి బీజేపీ సర్వశక్తులు కొట్టింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి, మోడీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తుంటారు. చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఇస్తుంటారు. కాపు ఓట్లను ఆకర్షించడానికి పెద్ద ప్రయత్నం చేస్తుంటారు. అందుకే మీకు కన్నా లక్ష్మీనారాయణ మొదలు చేశారు, సోమవీరావు తర్వాత చేశారు. సో అందువల్ల బీజేపీ ఎత్తుగడలు అలాగే ఉంటాయి. బీజేపీ సొంత పార్టీ పెరగాలి. రామ్ మాధవ్ ఒకసారి వరంగల్ సభలో మాట్లాడుతూ వాడాడు కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అని. కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ ఉంటాయి. మాకు వాళ్ళ పార్టీ పెరగాలి. తప్పు అప్ప కూడా నేను ఏమన్నా తప్పని కూడా అనడం లేదు. సో అందువల్ల ఇక్కడ కూడా బీహార్లో ఏంటంటే నితీష్ కుమార్ ఫిజికల్గా వీక్ అయిపోయాడు. మీకు ప్రశాంత్ కిషోర్ భాషలో చెప్పాలంటే ఆయన క్యాబినెట్ మంత్రుల పేర్లు శాఖలు కూడా చెప్పలేడని. సో నితీష్ కుమార్ చాప్టర్ ఈజ్ గెటింగ్ ఓవర్. కానీ నితీష్ కుమార్కు ఒక 15% ఓటింగ్ ఉంటుంది. అది కుర్మి, ముఖ్యంగా కుర్మి ఓటర్స్. సో నితీష్ కుమార్తో ఉండడం వల్ల బీహార్లో కావాల్సిన ఎడ్జ్ వస్తుంది, లేకపోతే బీజేపీకి ఎడ్జ్ రాదు. సో అందువల్ల నితీష్ కుమార్ కీలకం. నితీష్ కుమార్లో జేడీయూలో ఇప్పటి వరకు వారసత్వం సమస్యగా ఉంది. నితీష్ కుమార్ కొడుకు రాజకీయాల్లో లేడు, ఇప్పుడిప్పుడే కనబడుతున్నాడు. ఆయన్నే వారసుడిగా చేయాలని ఒక వర్గం, లేదు జేడీయూలో ఉన్న సీనియర్ నాయకుడిని చేయాలని ఇంకో వర్గం. సో ఈ ప్రాసెస్లో లాస్ట్ ఎలక్షన్లో లోక్ జనశక్తి పార్టీని ఉపయోగించి జేడీయూని దెబ్బతీశారు. ఎల్జేపీ తెలివిగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నది, జేడీయూతో పొత్తు లేదు. జేడీయూ పోటీ చేసిన అన్ని సీట్లలో పోటీ చేసింది. దాంతో జేడీయూ టాలీ బీజేపీ కన్నా పడిపోయింది. సో చిరాగ్ పాస్వాన్ ఉపయోగించుకొని ఆ పని చేశారు. సో ఇప్పుడు నితీష్ కుమార్ ఎగ్జిట్ అయ్యాక ఇక కంప్లీట్గా క్యాప్చర్ చేసుకోవాలి జేడీయూ బేస్ అన్నది బీజేపీ ఎత్తుగడ. తమిళనాడులో సిమిలర్ ఎక్స్పెరిమెంట్ చేశారు. జయలలిత మరణానంతరం శశికళకు వ్యతిరేకంగా పన్నీర్ సెల్వన్ను మొదలు ప్రొజెక్ట్ చేశారు. ఆ తర్వాత శశికళ జైలుకు పోయింది. ఆమె జైలుకు పోయేంత వరకు వారం రోజులు ప్రమాణ స్వీకారం కూడా చేయించలేదు, గవర్నర్ దొరకలేదు. తర్వాత పళనిస్వామి పన్నీర్ సెల్వన్ల మధ్య డివిజన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఇప్పుడు పన్నీర్ సెల్వన్ను దినకరన్ను కలుపుకొని పళనిస్వామి పైన ఒత్తిడి తెస్తున్నారు. ఆఖరికి విజయ్ని కూడా కలుపుకొని ఒత్తిడి తెస్తున్నారు. సో జయలలిత మరణానంతరం తమిళనాడులో ఇదే చేశారు. మహారాష్ట్రలో బాలాసాహెబ్ ఠాక్రే మరణానంతరం బీజేపీ తన ఆధిక్యతను శివసేన పైన చూపెట్టుకుంది. సో ఇలా బీజేపీ రాజకీయమే ఈ విధంగా ఉంటుంది. అందువల్ల బీహార్లో కూడా నితీష్ కుమార్ ఇనాక్టివ్ అయ్యాక ఆ ప్లేస్ను తాము ఆక్రమించాలి అనే దూరదృష్టితో పనిచేస్తుంది. అందుకే మీకు ఒడిస్సాలో చూడండి, బిజు జనతాదళ్ ఏమీ అనదు బీజేపీ. ఇప్పుడు బిజు జనతాదళే ప్రధాన ప్రత్యర్థి. బిజు జనతాదళ్ ఓడించే బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ నవీన్ పట్నాయక్ ఏమీ అనదు. ఎందుకంటే నవీన్ పట్నాయక్ వారసుడు లేడు. నవీన్ పట్నాయక్ ఏజ్ ఎక్కువైపోతుంది. ఆయనకి ఎంతకాలం ఆయన యాక్టివ్ ఉండడు. అప్పుడు బిజు జనతాదళ్ బేస్ అంతా తాను ఆక్రమించుకోవాలన్నది బీజేపీ ప్రయత్నం. సో అందువల్ల ఈ ప్రయత్నంలో భాగంగా ముందు చూపుతో బీజేపీ పనిచేస్తూ ఉంటుంది. కాలక్షేపానికే కాదు కదా జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా కలిసింది. అవన్నీ ముందు చూపుతో చేసే రాజకీయాలు ఇవన్నీ. కేవలం ఏదో పవన్ కళ్యాణ్ అంటే ప్రేమతో కాదు కదా. పవన్ కళ్యాణ్కి ఎందుకు దగ్గర అవుతున్నారు, అది రాజకీయం. అది ఆ రాజకీయంలో భాగంగా చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఇక్కడ కూడా నితీష్ కుమార్ బేస్ను క్యాప్చర్ చేసుకోవడానికి బీజేపీ చేస్తున్న వ్యూహరచనలో భాగంగా నితీష్ కుమార్ వల్ల వచ్చే లాభం పొందాలి. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ను పక్కకు పెట్టాలి. ఇదే పని బీజేపీ మధ్యప్రదేశ్లో చేసింది,
శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వం లాభపడింది ఎన్నికల్లో, తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కకు పెట్టింది, ముఖ్యమంత్రి చేయకుండా కేంద్ర మంత్రివర్గులు తీసుకున్నారు. అలాగే మీకు సేమ్ పని మహారాష్ట్రలో చేశారు. ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఎన్నికలకు పోయారు. ఎన్నికల మరుక్షేత్రం 1 వీక్ పట్టింది ఏక్నాథ్ షిండే ఎన్నలే మీరు గుర్తుంటే. లాస్ట్కు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయ్యాడు, ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇప్పుడు జరగబోయేది అదే, బీజేపీ సీఎం అవుతాడు, జేడీయూ నాయకుడు డిప్యూటీ సీఎంగా మిగిలిపోతాడు. రైట్ సార్. ఇక ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ మోదీని టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేస్తోంది. దానిలో ప్రధానంగా రాహుల్ గాంధీ ఈ మధ్యనే కామెంట్ చేశారు కదా సార్, మోదీ ట్రంప్ కి భయపడుతూ ఉన్నాడు అని చెప్పేసి. రీసెంట్ గా ట్రంప్ కి మోదీ మొహం చాటేస్తూ ఉన్నాడు అంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా గాజా పీస్ డీల్ కు మోదీకి ఆహ్వానం అందింది, కానీ మోదీ అటెండ్ కాలేదు, తన ప్రతినిధిని పంపించారు. అలాగే ఈ నెల 27న మలేషియాలో ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. దీనికి కూడా ప్రధాని మోదీ హాజరవుతారని అనుకున్నారు, కానీ ప్రధాని మోదీ వర్చువల్ గా మాత్రమే హాజరవుతూ ఉన్నారు సార్. ఏంటి సార్, కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉన్నట్టుగా ట్రంప్ కు మొహం చాటేస్తూ ఉన్నారా మోదీ? కాంగ్రెస్ ఆరోపిస్తున్న మొహం చాటేస్తున్నానని కాదు, భయపడుతున్నానని ఆరోపణ. మొహం చాటేయడం వేరు, భయపడడం వేరు. మా కాంగ్రెస్ ఆరోపణ మోడీ ట్రంప్కు భయపడుతున్నాడని. మొహం చాటేయడం పెద్ద నేరం కాదు, భయపడడం పెద్ద నేరం అవుతుంది. సో ఈ రెండే కాదు, మీకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కూడా మీకు వాస్తవంగా ఫస్ట్ లిస్ట్ ఆఫ్ స్పీకర్స్ యూఎన్ రిలీజ్ చేసినప్పుడు నరేంద్ర మోడీ పేరుంది. తర్వాత ట్రంప్ వస్తున్నాడు అని తెలిసిన తర్వాత నరేంద్ర మోడీ పేరు డ్రాప్ అయి జయశంకర్ పేరు వచ్చింది. అంటే ఇప్పటి వరకు ట్రంప్ అటెండ్ అవుతున్న ఏ సభకు మోడీ అటెండ్ అవుతలేడు. ఫిబ్రవరిలో ట్రంప్తో వైట్ హౌస్లో సమావేశమయ్యాడు మోడీ. ఆ తర్వాత ఇక ట్రంప్ విశ్వరూపం మొదలైంది. ఇండియా పైన అత్యధికంగా ప్రపంచంలో ఏ దేశం పైన లేని టారిఫ్లు విధించారు. తర్వాత ఇండియాను డెడ్ ఎకానమీ అన్నాడు, ఐ లవ్ యూ పాకిస్తాన్ అన్నాడు, అసీమిన్ను తెగ పొగుడుతున్నాడు. ఇదంతా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ట్రంప్తో ఇప్పటి వరకు ఏ సమావేశానికి మోడీ ఆసక్తి చూపలే. G7 శిఖరాగ్ర సభకు కెనడాకి వెళ్ళాడు మోడీ. ట్రంప్ కూడా వచ్చాడు, కానీ అక్కడ కలుస్తారు అనుకున్నారు. కానీ ఈలోగా ఇరాన్పై యుద్ధానికి అమెరికా దాడికి ప్రిపేర్ అవుతున్న సమయంలో ట్రంప్ తన ప్రోగ్రామ్ను కట్ షార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ వైట్ హౌస్కు అసీం మునీర్కు లంచ్ ఇచ్చాడు. అప్పుడు మోడీని రమ్మని ఫోన్ చేశాడు. అసీం మునీర్ని వైట్ హౌస్లో పెట్టుకొని మోడీ రమ్మన్నాడు. మోడీని అసీం మునీర్ని కలుపుదామని ప్లాన్ చేశాడు. ఇది గుర్తించి నరేంద్ర మోడీ తెలివిగా భారత ప్రభుత్వం అవాయిడ్ చేసింది. అప్పుడు అవాయిడ్ చేసి పూరిలో జగన్నాథ్ టెంపుల్, పూరి జగన్నాథ్ రథయాత్రకు వచ్చి నాకు జగన్నాథ్ని పిలుపు ఉంది కనుక నేను ట్రంప్ దగ్గరికి పోలేదు అని ప్రకటన కూడా చేశాడు. ఇప్పుడు కూడా మలేషియా ఎందుకు పోతలేడు అంటే దీపావళి ఉంది కనుక పోతలేడు అని. ఎవరు నమ్ముతారా? ఈ సమావేశం జరిగేది 27th, దీపావళి ఉన్నది 21st అయిపోయింది దీపావళి. దానికి దీనికి 5-6 రోజుల గ్యాప్ ఉంది. అందువల్ల దీపావళి కొరకు పోవడం లేదు అని అంటే నరేంద్ర మోడీ స్వభావానికి విరుద్ధం. ఆయన బర్త్డేల కొరకు, ఆయన ఫంక్షన్ల కొరకు, ఆయన ప్రభుత్వ కార్యక్రమాలు వదిలే మనిషి కాదు. అసలు నరేంద్ర మోడీ స్వభావమే మీరు నరేంద్ర మోడీ లీవ్ పెట్టినట్టు, ఆయన ఎంజాయ్ చేస్తానికి విహారయాత్రకు పోయినప్పుడు ఎప్పుడైనా చూసారా మీరు? అలాంటి దీపావళి వేడుకల్లో పాల్గొనడానికి ఆయన పోకుండా ఉంటాడా నరేంద్ర మోడీ? సో అందువల్ల అది నిజం కాదని మనందరికీ తెలుసు. సో తర్వాత G7 శిఖరాగ్ర సభలో కలవాల్సిందే, కలవలేదు. ఆ తర్వాత యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి వెళ్ళలేదు. ట్రంప్ వస్తున్నాడంటే ట్రంపే కాదు, ఈజిప్ట్ ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి ఈ ఈజిప్ట్లోని షర్మల్ షేక్లో గాజా పీస్ డీల్ కార్యక్రమం పెట్టారు. దానికి మోడీని ఆహ్వానించారు, మోడీ పోలేదు, షబాజ్ షరీఫ్ పోయాడు. యునైటెడ్ నేషన్ కూడా మోడీ పోలేదు, షబాజ్ షరీఫ్ పోయాడు. తర్వాత ఇప్పుడు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మలేషియా రాజధానిలో జరుగుతుంది. దానికి కూడా ట్రంప్ వస్తున్నాడు, అది తెలిసి మోడీ పోవడం లేదు, వర్చువల్గా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ మంత్ బ్రిక్స్ మీటింగ్ ఉంది సౌత్ ఆఫ్రికాలో. అక్కడ ట్రంప్ ఎలాగో వెళ్ళనన్నాడు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ప్రభుత్వము ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ పాలసీ చేపట్టింది. ఇంకా దక్షిణాఫ్రికాలో 7% ఉంటారు వైట్, కానీ వాళ్ళ చేతిలోనే అత్యధికంగా ల్యాండ్ ఉంది. దాంతో ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టింది. అంటే తెల్ల వాళ్ళ దగ్గర ఉన్న భూమిని నల్ల జాతీయులకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
అందువల్ల వైట్స్ను టార్గెట్ చేస్తున్నారని ట్రంప్ విమర్శిస్తూ సౌత్ ఆఫ్రికాకు నేను వెళ్ళనని ప్రకటించాను ఆల్రెడీ. సౌత్ ఆఫ్రికాలో జరిగేటువంటి సమావేశానికి సౌత్ ఆఫ్రికాలో G20 సమావేశం జరుగుతుంది, దానికి వెళ్ళనని ట్రంప్ ప్రకటించేశాడు. అందుకే మోడీ వెళ్తున్నాడు. మళ్ళీ ట్రంప్ వస్తానంటే మోడీ పోడు. ట్రంప్ ఇప్పటి వరకైతే రానని ప్రకటించాడు కనుక మోడీ వెళ్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ఈ ఇయర్లో ఎండింగ్లో క్వాడ్ సమిట్ ఉంది. అది అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా. అది ఇండియాలో జరగబోతుంది. ఇప్పుడు దానికి ట్రంప్ వస్తాడా, అసలు ఈ క్వాడ్ సమిటే జరగకుండా భారత ప్రభుత్వం ఏమైనా కారణాలు చెప్తుందా అనేది ఇప్పుడు చూడాలి. మరి ఎందుకు చేస్తుంది ఇదంతా అంటే చాలా క్లియర్గా ట్రంప్తో ఉండే సమస్య ఏంటంటే ఏమంటాడో తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఈజిప్ట్లో షబాజ్ షరీఫ్ని చూసి వెంటనే నేనే మళ్ళీ భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపినా అన్నాడు. దాంతో పాకిస్తాన్లో నిజమే మీరు ఆపిన, అందుకే మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వమన్నామని పొగడం మొదలుపెట్టాడు. ఆడ మై ఫేవరైట్ అసీం మునీర్ అన్నాడు. అక్కడ మోడీ ఉంటే ఏంటి పరిస్థితి, ఎంత ఎంబరాసింగ్గా ఉంటుంది. అందుకే జయశంకర్ కూడా వెళ్ళలేదు, దానికి ఒక జూనియర్ మినిస్టర్ని పంపించారు. సో ట్రంప్ చాలా అన్ప్రెడిక్టబుల్. డైరెక్ట్గా మిస్టర్ మోడీజీ కమ్ హియర్ షేక్ హ్యాండ్స్ విత్ షబాజ్ షరీఫ్ అనొచ్చు. అప్పుడు ఏం చేయాలి నరేంద్ర మోడీ? షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే ప్రపంచ మీడియా అంతా చూస్తుండగా, ప్రపంచ దేశాధినేతలందరూ చూస్తుండగా చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది. ఇస్తే రాజకీయంగా దేశంలో పెద్ద విమర్శలు ఎదుర్కొంటాడు. సో ఇండియాను పాకిస్తాన్ను ఐఫనేట్ చేయాలనేది ట్రంప్ ఆలోచన. దాన్ని భారత్ ఒప్పుకోదు. సో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేనే ఆపానని ట్రంప్ ఇప్పటికీ 30 సార్లు 40 సార్లు చెప్పుకున్నాడు. నిన్న దీపావళి వేడుకల సందర్భంగా మళ్ళీ చెప్పాడు. దాన్ని మోడీ ఇప్పటి వరకు డైరెక్ట్గా ట్రంప్ పేరు చెప్పి ఖండించలేదు. అది వ్యూహాత్మకం. ఇప్పుడు మీకు రష్యా అధ్యక్షుడు పుటిన్ కూడా ట్రంప్ ఆంక్షలపైన రెస్పాండ్ అవుతూ ట్రంప్ పేరు చెప్పలేదు. అందువల్ల డిప్లొమసీలో భాగం అది. కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అనొచ్చు, కానీ మనం భయపడుతుందని ఆ కంక్లూజన్కి రాకూడదు. అది ఒక డిప్లొమసీలో భాగం. ఉన్నన కాదన్న అమెరికా బలమైన దేశం, అమెరికాతో మన సంబంధాలు అవసరము. సో మనకు ప్రతిపక్షం నుండి ఏమైనా మాట్లాడచ్చు. అందువల్ల మోడీ వెళ్ళలేదు అన్నది కారణం. ట్రంప్ ఉన్నాడు కదా అని మోడీ మొహం చాటేస్తున్నాడు, ట్రంప్ పైన ప్రత్యక్షంగా ఏమీ మాట్లాడతలేడు అనేది విమర్శలు కాదు. ట్రంప్ అన్నదాన్ని డిప్లొమాటిక్ భాషలోనైనా మోడీ డినై చేస్తే బాగుండేది అనేది తప్ప మిస్టర్ ట్రంప్ యూఆర్ టెలింగ్ లైఫ్, ఏ ట్రంప్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనమని ఎవరు అనడం లేదు మోడీని. అలా అనడం కూడా కరెక్ట్ కాదు డిప్లొమసీలో. ట్రంప్కు ఉండే అడ్వాంటేజ్ మనకు ఉండదు కదా. కానీ ఏదో రూపంలో మోడీ చెప్పాల్సి ఉండే ఇంకాస్త గట్టిగా అన్నదే పాయింట్. అల్టిమేట్గా మాటల బట్టి కూడా కాదు, చర్యల బట్టి. ఓకే, అమెరికాతో కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందం భారత్కు వ్యతిరేకంగా ఉంటే మనం ప్రశ్నించాలి, భారత్కు అనుకూలంగా ఉంటే ఆహ్వానించాలి. సో మోడీ ట్రంప్ ఉన్న చోటి మోడీ పోయిందా లేడా అన్నది ఇష్యూ కాదు కదా. ఇక రష్యాపై ట్రంప్ తాజాగా కొన్ని ఆంక్షలు విధించారు సార్. 2 అతిపెద్ద చమురు సంస్థలపై అమెరికా నిషేధం విధించింది, ఆర్థిక ఆంక్షలు విధించింది యూరోపియన్ యూనియన్. నవంబర్ 21 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. సో ట్రంప్ విధించిన ఈ ఆంక్షల వల్ల పుతిన్ దిగి వస్తాడా? అంటే వాస్తవంగా ఇది చాలా 2 అతిపెద్ద సంస్థలు. రోజ్నెఫ్ట్ అనుకుంటా, పేరు గుర్తులేదు. సో ఆ 2 కంపెనీలు కూడా టాప్ మోస్ట్ కంపెనీలు. ఇప్పుడు రష్యా ఎగుమతి చేసే చమురులో 50% వాళ్ళే చేస్తారు. ఈ 2 కంపెనీలు చేస్తాయి. లూకాయిలోమో రెండవది, ఫస్ట్ది మీకు ఏమండి రాస్నెఫ్ట్. ఈ రాస్నెఫ్ట్ ఏంటంటే రష్యా చేసే మొత్తం ప్రొడక్షన్, బోత్ దేశంలో ఉపయోగించేది ఎగుమతి చేసే కలిపి చేసే దాంట్లో కూడా 50% అదే చేస్తుంది మొదటి కంపెనీ. 2 కంపెనీలు కలిపి రష్యా ఎగుమతుల్లో సగం నియర్లీ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు రష్యా 9% గ్లోబల్ ఆయిల్ సప్లైస్కు, ప్రపంచంలో సరఫరా అయ్యే చమురులో నియర్లీ 9% రష్యా సప్లై చేస్తుంది. అందులో అరౌండ్ 5% ఈ 2 కంపెనీలే చేస్తాయి. సో అంత ఇంపార్టెంట్ ఈ 2 కంపెనీలు. సో అందువల్ల ఈ 2 కంపెనీలు ఈవెన్ బైడెన్ కూడా టార్గెట్ చేయలేదు. మనకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బైడెన్ కూడా టార్గెట్ చేయలేదు వీటిని డైరెక్ట్గా. ఇప్పుడు వీటిని టార్గెట్ చేశాడు. అంటే ఈ 2 కంపెనీల దగ్గర ఎవరో ఆయిల్ కొనకూడదు, ఏ బ్యాంకులు వీళ్ళకి సపోర్ట్ చేయకూడదు, ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు సపోర్ట్ చేయకూడదు.
సో ఎవరు ఏ రూపంలో సపోర్ట్ చేసినా ఆంక్షలు ఎదుర్కొంటారు. అందువల్ల ట్రంప్ అధికారంలోకి వచ్చాక అతి తీవ్రమైన ఆంక్షలుగా దీన్ని చెప్పాలి. ఈవెన్ బైడెన్ కూడా వేయని ఆంక్షలు. దీనికి ఆల్రెడీ పుటిన్ సమాధానం చెప్పాడు. ఆల్రెడీ న్యూక్లియర్ డ్రిల్స్ మొదలు పెట్టాడు. సో నేను అణుయుద్ధానికైనా సిద్ధమే అని ఇండికేషన్లు ఇస్తుంటాడు. ఎందుకంటే ట్రంప్ టామ్ హాక్ మిసైల్స్ ఇవ్వనని ఇప్పటివరకు చెప్పలేదు. టామ్ హాక్ మిసైల్స్ జెలెన్స్కీ అడుగుతున్నాడు, దాన్ని పరిశీలిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. టామ్ హాక్ మిసైల్స్ ఏంటంటే రష్యాలోని డీప్ ఇన్సైడ్ కూడా యుక్రెయిన్ అటాక్ చేయగలుగుతుంది. ఆల్రెడీ యుక్రెయిన్ టార్గెటెడ్ అటాక్స్ రష్యన్ చమురు వ్యవస్థలపైన చేస్తోంది. దానివల్ల ఇప్పటికీ ఉక్రెయిన్ దాడుల్లో 20% ఆఫ్ రష్యన్ ఆయిల్ సప్లై దెబ్బతిన్నది. సో ఇప్పుడు మీకు ఈ రెండు వాటిపైన టార్గెట్ చేయడం వల్ల డెఫినెట్గా రష్యన్ ఎకానమీకి పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే రష్యన్ బడ్జెట్లో 25% ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చేది. సో అందువల్ల రష్యన్ ఎకానమీ ఆయిల్ పైన ఎంత ఆధారపడ్డదో దీనికి ఉదాహరణ. సో 25% ఆఫ్ రష్యా బడ్జెట్ కంట్రిబ్యూట్ అయ్యేది ఆయిల్ రెవెన్యూ వల్ల. అందులో 50% ఈ రెండు కంపెనీల వల్లనే. అందువల్ల ఈ ఆంక్షలు చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. అయితే రష్యాకు ఇది తెలియదు కాదు. మీకు రష్యా ముందు నుంచి కూడా రష్యన్ ఆయిల్ కంపెనీలు, రష్యా ప్రభుత్వం కూడా అమెరికా తీవ్ర ఆంక్షలకు ప్రిపేర్ అయ్యి యుద్ధం మొదలుపెట్టింది. ఇది మొదటి రీజన్. అందువల్ల ఈ ఆంక్షలు వస్తాయని తెలిసే మొదలుపెట్టారు. అందుకే వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్ల పైన ఆధారపడడం తగ్గించి ఇతర రకాల గోల్డ్ కావచ్చు, యూరో కావచ్చు, యువాన్ కావచ్చు, చైనీస్ కరెన్సీ వీటిని నిల్వలు పెంచుకున్నారు. ఇది యుద్ధానికి ముందుగానే చేశారు. అందుకే మీకు బైడెన్ రూబుల్ కాస్త రబుల్ అవుతుందన్నా కూడా రష్యన్ కరెన్సీకి ఏమీ కాలే. మీకు డాలర్ వాల్యూ ఏమో నియర్లీ 10% పడిపోయింది. ఈ లాస్ట్ 1 monthలో కాస్త పుంజుకుంది. స్టిల్ ఇప్పటికీ కూడా 7-8% పడిపోయింది ఇయర్ అండ్ ఇయర్ చూసుకుంటే. కానీ రూబుల్ ఈజ్ బెటర్ పర్ఫార్మింగ్. ఎందుకు కాలేదు అంటే పుటిన్ ముందుగానే ప్రిపేర్ అయి ఉండడం వల్ల జరగలే. రెండవది, ఈ ఆంక్షలు ఉన్న ఆంక్షల్ని తప్పించుకొని థర్డ్ కంట్రీ ద్వారా, థర్డ్ పార్టీ ద్వారా, ఓల్డ్ షిప్స్ ద్వారా ఇలా రకరకాల రూపాల్లో ఆయిల్ను అమ్మడం అనేది రష్యా నేర్చుకుంది. మూడవది, ఇండియా, చైనా లాంటి దేశాలకు మీకు డిస్కౌంటెడ్ ఆయిల్ అమ్మడం ద్వారా తన ఆయిల్ రెవెన్యూస్ నిలబెట్టుకుంటున్నారు. సో అందువల్ల నాలుగవది, ఏ రకమైన ఇబ్బందులున్నా తాను యుద్ధ లక్ష్యాలను నెరవేరేంత వరకు యుద్ధాన్ని ఆపకూడదు అనేది రష్యా వైఖరిగా ఉంది. రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ చిన్న దేశం కనుక రష్యా ఎగ్జాస్ట్ అయ్యే ముందు ఉక్రెయిన్ ఎగ్జాస్ట్ అవుతుంది. దానికి తోడు ఐదవది, అమెరికా అధ్యక్షులుగా ట్రంప్ వచ్చాక అమెరికా రష్యా వాణిజ్యం 20% పెరిగింది. ట్రంప్ చాలా స్పష్టంగా గతంలో బైడెన్ లాగా ఉక్రెయిన్కు మద్దతు ఇస్తలేడు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఆంక్షలు విధించడం తప్ప మిగతా అన్ని సందర్భాల్లో పుటిన్కి అనుకూలంగా ఉన్నాడు. సో ట్రంప్తో ఉన్న స్నేహాన్ని కూడా డిప్లొమాటిక్గా ఉపయోగించుకోవాలన్నది పుటిన్ ఆలోచన. అందువల్ల ఈ ఆంక్షల వల్ల పుతిన్ లొంగుతానని నేను అనుకోను. డెఫినెట్గా రష్యన్ ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది, రష్యన్ ఆయిల్ రెవెన్యూస్ ఎఫెక్ట్ అవుతుంది. బట్ రష్యా ఆల్రెడీ మాస్టర్ ద గేమ్ ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి. సార్, రష్యాపై ఆంక్షల వల్ల 2 అతిపెద్ద చమురు సంస్థలపై అమెరికా నిషేధం తర్వాత ప్రపంచ చమురు ధరలపై ఈ ఆంక్షల ప్రభావం ఎంత సార్? ఆల్రెడీ మీకు 5% పెరిగాయి. ఇప్పుడు ఆల్రెడీ $66-70 దాకా పోయింది బ్రెంట్ క్రూడ్. బ్రెంట్ క్రూడ్ అంటే మీకు వరల్డ్లో 2/3 బ్రెంట్ క్రూడ్ ప్రైస్ అది డిసైడ్ చేస్తుంది. సో డెఫినెట్గా ప్రపంచ చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇలాగే రష్యన్ ఆయిల్ టోటల్ గ్లోబల్ ఆయిల్ సప్లైస్లో 9%. సో 9% ఆయిల్లో ఈ 2 కంపెనీలే 5% సప్లై చేస్తాయి అంటే ప్రపంచ చమురుకు. ఎందుకంటే రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్తో 50% ఈ 2 కంపెనీలే చేస్తాయి. ఇప్పుడు ట్రంప్ ఆంక్షలు విధించిన అందువల్ల క్లియర్గా అరౌండ్ 4-5% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ సప్లై దెబ్బతినే ప్రమాదం ఉంది. 4-5% గ్లోబల్ ఆయిల్ సప్లై దెబ్బతిన్నప్పుడు చమురు ధరలు అనివార్యంగా పెరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని స్పెక్యులేషన్ల ప్రకారం $90 per barrel కూడా చేరవచ్చు అని.
సో స్టిల్ ఇట్ ఈస్ ఇంకా అన్ప్రిడిక్టబుల్గా ఉంది. కానీ వరల్డ్ ఆయిల్ మార్కెట్లో మాత్రం ఆ ఒడిదుడుకులు ఉన్నాయి. దీనివల్ల ప్రధానంగా దెబ్బతినేది చైనా, ఇండియా. ఎందుకంటే రష్యా ఎగుమతి చేసే ఆయిల్లో 47% చైనా కొంటుంది, 47%, 38% ఇండియా కొంటుంది రష్యా అమ్మేటువంటి ఆయిల్లో. అందువల్ల ఈ రెండు కంట్రీస్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే మనకి దీంతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా ఆంక్షలు విధిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొని దాన్ని రిఫైన్ చేసి యూరోప్కి అమ్ముతున్నారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ చేసే పన్నదే, ఇండియాలో ఏమమ్మడైనా రష్యా నుంచి చౌకగా ఆయిల్ కొని యూరోప్కు ఎక్కువ కాస్ట్ అమ్ముకొని లాభపడుతున్నాడు. అందుకే అమెరికా అన్నది అదే, అంబానీ లాంటి వాళ్ళు లాభపడుతున్నారు అని వాదించి అమెరికా అనే చెప్పింది. సో అందువల్ల ఇది డెఫినెట్గా గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను మీకు ఇంపాక్ట్ చేయడం అనివార్యం. అప్పుడు మరి అమెరికా, సౌదీ అరేబియా పైన ఒత్తిడి తెచ్చి ఆయిల్ ప్రొడక్షన్ పెంచుతుందా అని. ఆల్రెడీ ఇరాన్ పైన అమెరికా ఆంక్షలు ఉన్నాయి, వెనిజులా పైన అమెరికా ఆంక్షలు ఉన్నాయి. ఈ రెండు దేశాలు కూడా ప్రపంచంలో ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో ముఖ్యమైనవి. సో అందువల్ల ఇప్పుడు గల్ఫ్లో కాస్త టెన్షన్ తగ్గడము, గాజా పీస్ డీల్ కుదిరినట్టుగా కనిపించడం ఎంతకాలం ఉంటుందో తెలియదు. అక్కడ కాస్త రిలాక్స్ ఉంది. కానీ బట్ రష్యా, ఒపేక్ ప్లస్ అంటే సౌదీ అరేబియా నాయకత్వంలోని ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఒపేక్తో పాటు రష్యా ఉంటుంది. అందువల్ల ప్రపంచంలో డిమాండ్ సప్లైలో డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది. ఎంత అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. బట్ దాని ట్రెండ్ అయితే ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.